Good morning, sir. Good morning, all of you. Good morning. Welcome, Yes, sir. All of you. Welcome. good morning. Good morning, sir. Bharati Good morning, madam, everybody. hand raised Namaste. today. Good morning, madam. Bharati madam. Good morning. Welcome. Welcome, sir. All of you. Welcome. వెల్కమ్ ఇక్కడ మరి దర్శన్ సార్ కూడా వచ్చారు. తర్వాత చప్పిడి మేడం కుమారి వెల్కమ్ మా అమ్మ. ఎలా ఉన్నారు? బాగున్నారమ్మా? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. తర్వాత Good evening. కోనసీమ సార్. థ్యాంక్ యూ సార్. వెంకటేష్, నేను ఇంకొక 15 నిమిషాలు ఫ్రీ అవుతాం, కొంచెం మాట్లాడండి. Okay, sir. Okay, sir. దర్శన్ సార్ కూడా వచ్చారు. ఓకే, వెల్కమ్ సార్. వెల్కమ్. సార్ వస్తారు, మనకి జాయిన్ అవుతారు. ఈలోపు మనం ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక క్లియర్ చేసుకోండి సార్. సీడ్ ఫిట్టింగ్ లో కానీ టోకెన్ ఫార్మింగ్ లో కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా, ఒకవేళ ఎర్లీ బర్డ్ చేయడానికైనా కొత్తగా న్యూ అకౌంట్స్ చేసే వాళ్ళకి డిఎఫ్స్ అని వస్తుంది కదా, దాని గురించి కూడా సొల్యూషన్ ఏంటన్నది కనుక్కో. డౌట్స్ ఏమైనా ఉంటే కొద్దిగా క్లియర్ చేసుకోండి సార్. సార్స్ వచ్చే లోపల మీకున్న డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకుంటే ఈ లోపు మనకి సార్ వచ్చి ఏమైనా మాట్లాడతారు. మీరు హ్యాండ్ రైజ్ చేస్తే అన్మ్యూట్ ఆప్షన్. సార్ దర్శన్ సార్, వెల్కమ్ సార్. ఫ్రీగా ఉన్నారా? ఫ్రీ ఉంటే కనుక 2 minutes రండి సార్. వెల్కమ్. జీ భాస్కర్ సార్, గుడ్ మార్నింగ్ సార్. జీ భాస్కర్ సార్. రాజేష్ రెడ్డి. గుడ్ ఈవినింగ్ సార్. రాజేష్ రెడ్డి అని చెప్పేసి హ్యాండ్ రైజ్ చేశారు, చూడండి సార్. వెల్కమ్ సార్. రాజేష్ రెడ్డి సార్, వెల్కమ్. అందరికి గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. నేను దర్శన్ని. ఇప్పుడు ఈ రోజు ఓన్లీ ఫార్మింగ్ గురించి, ఎర్లీ బర్డ్ గురించే టాపిక్ మాట్లాడండి, మిగతా ఏ విషయాలు తీయకండి. ఎస్ సార్. అదే దాని గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా గానీ ఫార్మింగ్ ఎర్లీ బర్డ్ ఫార్మింగ్ గురించి దాని గురించి కూడా మాట్లాడతా నేను. రాజేష్ గారు, సో ఎర్లీ బర్డ్ ఫార్మింగ్ గురించి మాట్లాడదాము. దాని గురించి ఈ రోజు మనం తీసుకుంటే నేను ఒక 15 నిమిషాలు ఫ్రీ అవుతా, అంతవరకు మీరు చూసుకుని ఒక సిస్టమేటిక్ వెళ్తుంది. అందరు రానివ్వండి. ఓకే సార్. సార్ రాజేష్ రెడ్డి సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాం, రండి సార్. వెల్కమ్. సార్కి ఏమన్నా ఇంకొక టచ్ అయిందేమో. ఓకే సార్, మనకి ఒక కొద్దిగా మెంబర్స్ యాడ్ అయిన తర్వాత దర్శన్ సార్ వస్తారు, రాజేష్ సార్ వస్తారు. అంటే ఈరోజు టోకెన్ ఫార్మింగ్ ఎర్లీ బర్డ్ల గురించి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు క్లియర్ చేసుకోవడానికి మంచి అవకాశం సార్. ఎర్లీ బర్డ్ ఎలా చేసుకోవాలి ఏంటన్నా తెలుసుకోవాలన్నా, టోకెన్ ఫార్మింగ్ ఎలా చేసుకుంటే బాగుంటుందని క్లారిటీ గురించి కూడా రండి సార్. వెల్కమ్.
ప్రసాద్ సార్, వెల్కమ్ సార్. ప్రసాద్ సార్, లక్ష్మణ్ రావు సార్, వెల్కమ్ వెల్కమ్ సార్. ఒకరు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. కేవి సురేందర్ సార్, వెల్కమ్ వెల్కమ్ సార్. కేవి సురేందర్ సార్, వెల్కమ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. లక్ష్మణ్ రావు సార్, వెల్కమ్ వెల్కమ్ సార్. నాది ట్రక్స్ వ్యాలీ ఒకటి ఓపెన్ కావట్లేదు సార్. నేను సీట్ ఫండింగ్ చేయట్లేదు, టోకెన్ ఫార్మింగ్ చేయట్లేదు సార్. మొత్తం బంద్ చేసిన. రోజు నా కాడ ఉన్నప్పుడల్లా 1000 రూపాయలు ఉన్నప్పుడు ట్రక్స్ వ్యాలీ అట్లా కొని పెట్టుకుంటున్నా సార్. అంటే అదే నాకు మీకు ఎలా అంటే ఓపెన్ అవ్వట్లేదా సార్? మీకు పీవీస్ మెటా డాటాను ఓపెన్ కావట్లేదు. ఇక నేను కూడా సీట్ ఫండింగ్ ఏముంటుంది అనేది సార్కు చూపించండి, చెప్తారు. స్క్రీన్ షేర్ చేసి చూపించండి సార్ ఒకసారి. ఓకే సార్, స్క్రీన్ షేర్ అవుతుంది. కంటిన్యూ సార్. అప్డేట్ చేయండి సార్. ట్రస్ట్ వాలెట్ అప్డేట్ అడుగుతుంది సార్, అప్డేట్ ఉంది. చేసిన సార్. అప్డేట్ వచ్చింది సార్ కొత్తది. అవునవును సార్, అవుద్ది. ఒక నిమిషం, అది కంప్లీట్ అయిన తర్వాత. ఓకే. కనపడుతుందా సార్? సేమ్ ఇలా కనెక్టెడ్ డియాప్స్ అని వస్తుందా సార్? ఓకే ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్, అంటే మీరు ఇది పాతదా సార్, కొత్తదా సార్? ఇది కొత్తగా కొత్తది క్రియేట్ సార్. చేసుకున్నారా, ఓల్డేనా? వస్తుంది పాతది వస్తుంది నుంచి చూడండి. రావట్లేదు సార్. రాదు సార్ అది. డియాప్స్ అని వస్తుంది సార్. డియాప్స్ అని వస్తుంది కాబట్టి రాదు ఇంకా అది. ఓకే, రాదు సేమ్ రాదు. అలాగే వచ్చి రాదు అది. ఆ, ఇక రాదు అది. కొత్త ట్రక్స్ సరే వ్యాలెట్ సార్. వచ్చినప్పుడు వస్తుంది. అవును సార్, అవును సార్. అది మనకి క్లియర్ అవుతాయి మరి. అది క్లియర్ అవుతే అప్పుడు అంతే. అదే అదే అందుకే కొనేసుకుంటున్నా అంతే. ఇక సీట్ ఫండింగ్ టోకెన్ ఫార్మింగ్ ఏం చేస్తారు. దాని గురించి మనం ఆగాల్సిన పని లేదు సార్. మీరు అలా సేఫ్ మనం కాల్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు అవ్వట్లేదు అని సార్ సార్ చెప్పేసి సార్ 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 దాని గురించి నేను ఏమంటలే. నువ్వు వస్తే అమ్మడే బయటలో పెట్టేసుకుంటా. ఏది వచ్చినా బయటలో పెట్టుకుంటా. నాకు 20,000 వచ్చినా 30,000 వచ్చినా కానీ నాకు లెక్కేసుకుంటా అంతే. ఇక దాని గురించి నేను అనట్లే. వచ్చిన ట్రక్స్ వ్యాలెట్లు అయితే కొని పెట్టుకుంటా. ఫస్ట్ బయటలో కొనేసుకుంటా. 1000కి 900 చిల్లర వస్తున్నాయి అంతే. ఇక ఉన్నప్పుడు డబ్బులు ఉన్నప్పుడు ట్రక్స్ వ్యాలెట్లో పెట్టుకుంటా. ఇక నాకు సీట్ ఫండింగ్ ఇవన్నీ దాని గురించి ఆలోచన మర్చిపోయినా. ఓకే సార్. ఓకే, కేవి థ్యాంక్ యూ సార్. సురేందర్ గుడ్ సార్, మార్నింగ్ వెల్కమ్ సార్. సార్. సార్ నమస్తే సార్. హలో. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. సురేందర్ సార్. ఏం లేదు సార్, చిన్న డౌట్. నేను ఫిబ్రవరి 2024లో చేశాను సార్ టోకన్ ఫార్మింగ్. హలో. సీడ్ ఫండింగ్ చేశాను సార్. హలో. హలో. హలో.
చెప్పండి. మీరు ఫిబ్రవరి 24 చేసినారు టోకెన్ ఫార్మింగ్, తర్వాత ఏంటి? నా వాయిస్ క్లియర్ ఉంది, ఎవరైనా చెప్పండి. ఓకే సార్, వాయిస్ వస్తుంది సార్. ఓకే, మరి ఆ సార్ వినబడలేదు. ఆ సార్ కూడా వినిపించాలంటుంది, సార్ కూడా అడ్మిట్ చేసుకున్నారు. హలో సార్ సురేంద్ర సార్ భాస్కర్ సార్, చెప్పండి, ఒక 2 నిమిషాలు వినపడుతుంది. మాట్లాడండి. భాస్కర్ సార్, ఒక 2 నిమిషాలు మాట్లాడండి సార్తో. సార్, ఓకే సార్, ఓకే సార్ ఫిబ్రవరిలో చెప్పండి నేను సార్. 130 ఫార్మింగ్ చేశాను సార్. ఇది సీడ్ ఫండింగ్. ఉమ్, అప్పుడు ఎంత పర్సెంటేజ్ ఓకే. ఉన్నాయి సార్? అది అప్పుడు మనకి 150% మాత్రమే ఉన్నా సార్. 150%, 130కి ఎన్ని వస్తాయి సార్? 65 వస్తుంది సార్. నిమిషం సార్ ఎంత చెప్తాను. సార్? ఓకే ఓకే. నాకు ఎన్ని అయింది చూపించడం లేదు సార్, అందుకు డౌట్ 65 ఉంటుంది. వస్తుంది సార్. అంటే యాడ్ అవుతే 65 యాడ్ అవుతాయి, అంటే 195 పీస్ మీట్ వస్తుంది 185. ఓకే ఓకే. సార్. 185 వస్తుంది సార్. 195 ఆల్రెడీ సార్. సార్ ఇక్కడ డేటా అనేది వాళ్ళు క్లియర్ చేశారు, ఆల్రెడీ మీకు యాడ్ అయి ఉంటది. అవును అవును, నాకు చూపించడం లేదు సార్, అందుకు డౌట్ వచ్చి ఎప్పటికప్పుడు వాళ్ళు డేటా అనేది యూజింగ్ ఎక్కువ అవుతుంది మనకు ఓపెన్ అవ్వడానికి అనేసి అవును ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు సార్ ఓకే మనకు పీవీసీ మెటా వాళ్ళు. అవునులేండి సార్. కాబట్టి మన దగ్గర డేటా ఏమి ఉండదు, మన దగ్గర ఎన్ని అయితే ఉన్నాయో మీ దగ్గర అవే ఉంటాయి. ఎవరికి మీరు ట్రస్ట్ బ్యాట్ సంబంధించి వర్డ్స్ గానీ ఏది గానీ చెప్పొద్దు, ఎందుకంటే మీరు చెప్పకపోతే ఏంటో ఎవరు మీది తీసుకోవడానికి ఆస్కారం లేదు. కాబట్టి మీ దగ్గర ఉండే ఫండ్ మీ దగ్గరనే 100% ఉంటుంది, దాంట్లో డౌట్ ఏం లేదు సార్. ఓకే 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 సార్. ఓకే సార్. అది క్లియర్. ఎందుకంటే వేరే వాళ్ళకి ఏదైనా మీరు ఏదైనా వర్డ్స్ గానీ అలాంటివి ఏదైనా గానీ 12 వర్డ్స్ ఉన్నాయి కదా కీవర్డ్స్, అవి చాలా అవును మోస్ట్ ఇంపార్టెంట్. అవి మీరు అవును. 1కి 2-3 చోట్ల రాసి పెట్టుకోండి భద్రంగా. ఎవరికి కూడా షేర్ చేయొద్దు, ఎవరికి కూడా చూపించొద్దు అది. అవును సార్, అట్నే చేస్తున్నా సార్, అట్నే చేస్తున్నా ఓకే సార్, సూపర్ సార్, సూపర్. ఓకే సార్, థ్యాంక్ యూ. టోటల్ 20,000 సార్ ఇప్పుడు ఏంటంటే మనకి అప్పుడు మీరు 5,000, 6,000, 10,000, 20,000 పెట్టింటారు. కానీ ఇప్పుడు జస్ట్ ఒక 2,000, 3,000 పెట్టినా ఆ ఫండ్ వస్తుంది సార్ మీకు. అన్ని అప్పుడు పీవీసీ మెటల్స్ పెట్టుకుంటే ఉన్నాయి. 30 వచ్చినాయి సార్. హలో ఇప్పుడు మళ్ళా సార్, నేను అప్పుడు మళ్ళా కూడా చేశాను సార్ 130 నిన్న కోసం డిసెంబర్. అనేసి మీరు ఒక 10,000, 20,000 పెట్టింటారు 130 కోసం అని. ఇప్పుడు జస్ట్ ఒక 2-3 వేలు పెట్టుకుంటే చాలా పీవీసీ మెటా వస్తున్నాయి. ఇప్పుడు మంచి అవకాశం సార్ కొనుక్కోవడానికి, ఫార్మింగ్ చేసుకోవడానికి కూడా. ప్లస్ మళ్ళీ ఏంటంటే ఇక్కడ మనకు ఏంటంటే 100% మనకి 200% చేశారు. ఇది చాలా చాలా బెనిఫిట్ ఫ్యూచర్ లో. ఎందుకంటే మనం అవును ఇక్కడ ట్రస్ట్ వ్యాలెట్లు పెట్టుకుంటాము, అవేంది రేటు పెరుగుతానే మనము స్వాప్ చేసుకుంటాం. మన దగ్గర ఏమి ఉండవు. అప్పుడు రేటు టపటప హై అయింది అనుకోండి, కొనాలనుకున్నామే మళ్ళీ కొనలేకపోయామే, ఇలాంటి ఆలోచనలు మనకు వస్తాయి. కాబట్టి 100% మనం సీడ్ ఫండింగ్ చేసుకొని సార్. మొన్న ఒక 20,000 రూపాయలు కొన్నాను సార్ సూపర్ సార్, డిసెంబర్ సూపర్. అదే చెప్తుండేది. దాన్ని మీరేం చేస్తారంటే సీడ్ ఫండింగ్ చేసుకోండి సార్. 90% మంచిగా ఉంటుంది మీకు. ఎందుకంటే బయట పెట్టుకున్నాం అనుకోండి ఫండింగ్ అమ్మేయాలనిపిస్తుంది రేటు కొంచెం పెరిగిన గానీ. లేదు సార్, సీడ్ ఫండింగ్ చేశాను సార్ అన్ని. ఓకే. ఇది ఒక్కటి డౌట్ ఉంటే అడిగినా సార్, అంతే, ఏం లేదు సార్. అది ఎంత పర్సెంటేజ్ అని అంతే సార్. టోటల్ ఇబ్బంది ఏం లేదు రిలీజ్ సార్. కనపడతాను. ఓకే సార్, ఓకే ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ వెల్కమ్ సార్, దర్శన్ సార్. 100 మంది పైన అయినట్టున్నారు. మీరు ఫ్రీగా అంటే స్టార్ట్ చేసుకోవచ్చు మనం. వెయిట్ సార్, నేను నాకు ఒక 5 నిమిషాలు అవుతుంది. అప్పటిదాకా మరి దర్శనం సార్ వచ్చినా ఎవరు ఓకే వచ్చినా సార్. మాట్లాడండి. అదే సార్, ఓకే సార్, ఓకే. అందరికి ఇంకేమైనా గుడ్ డౌట్ ఈవినింగ్ ఉంటే అండి. అడగచ్చు సార్. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. హలో సార్ వెల్కమ్ సార్, వెల్కమ్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్, వెల్కమ్. వినపడుతుంది హలో సార్, వినపడుతుంది సార్. వెల్కమ్ సార్, వెల్కమ్. అందరికి గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. ఓకే, ఇప్పుడు మనము టోకెన్ ఫార్మింగ్ గురించి మాట్లాడుకుంటే బెటర్. ఎందుకంటే ఇంతకుముందు చెప్పాను, టోకెన్ ఫార్మింగ్ అనేది మనకు పీవీసీ మెటాలో
మొత్తం టోటల్ సిస్టమ్ లో మనొక బ్యాక్ బోన్ లాంటిది. ఇది చాలా మంది ఆలోచించడం లేదు, చాలా మంది దాన్ని నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు పీవీసీ మెటాలో ఉన్న వాళ్ళు లీడర్స్ కానివ్వండి, డౌన్ లో ఉన్నవారు కానివ్వండి, ఫస్ట్ ఫోకస్ ఏం చేస్తున్నారు అంటే కాయిన్, పీవీసీ మెటా కాయిన్. ఇది కాయిన్ రేటు పెరుగుతుంది, భూమి రేటు పెరిగినట్టుగా, బంగారం రేటు పెరిగినట్టుగా పెరుగుతుంది. కాబట్టి ఇవి కొని పెట్టుకోండి. ఇప్పుడు కూడా అదే మాట్లాడేది, సీడ్ ఫండింగ్ చేసుకోండి. నేను ఇంతకుముందు కూడా గత లాస్ట్ మంత్ లో నేను వాయిస్ రికార్డు కూడా ఇచ్చాను. ఏంటంటే టోకెన్ ఫార్మింగ్ ఫస్ట్, సెకండ్ సీడ్ ఫండింగ్, థర్డ్ వచ్చేసి మనకు పీవీసీ మెటాలు వ్యాలెట్ లో ఉండడం. అయితే ఫార్మింగ్ వల్ల విత్డ్రాల్ లేదు కదండి, ఫార్మింగ్ లో విత్డ్రాల్ లేదు. ఫార్మింగ్ ఎలా చేయాలి, దేన్ని బేస్ చేసుకొని చేయాలి అని ఆలోచిస్తున్నారు చాలా మంది. అయితే ఎప్పుడైతే కాయిన్ రేట్ పెరుగుతుందో, కాయిన్ రేటు అంటే మనము ఊహించని దానికన్నా పెరిగినప్పుడు బహుశా ఫార్మింగ్ లో వాళ్ళు పీవీసీ ఇచ్చే బదులు విత్డ్రాలు యుఎస్డిటి ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకు అంటే పీవీసీ మళ్ళా మనము అంటే పీవీసీలు ఇట్లా బర్న్ అవుతాయని నిన్న చెప్పాను. బర్న్ అవుతున్నప్పుడు క్వాంటిటీ తగ్గిపోయినప్పుడు యుఎస్డిటీనే మీకు ఇస్తారు, మీరు యుఎస్డిటీని తీసుకొని వాడుకోవచ్చు. ఇది ఫస్ట్ మీరు గమనించాలి. అందుకనే నేనేం చెప్తున్నా, ఫార్మింగ్ మీద దృష్టి పెట్టండి. ఫార్మింగ్ రీఫార్మింగ్ చేసుకుంటూ పోతుంటే మీరు 1,00,000 పెట్టుంటే 10 లక్షలు అవుతుంది. మీరు 10 లక్షలు పెట్టుంటే ₹1,00,00,000 అవుతుంది. మీరు చేసేదాన్ని బట్టి, మీరు రీఫార్మింగ్ చేసేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తికి డైలీ 10 యూఎస్డిటీ వస్తుంది అనుకోండి, 10 డేస్ కాగానే వెంటనే రీఫార్మింగ్ చేసేయాలి. ఒక్కరోజు కూడా ఆగకూడదు. ఒక్కరోజు లేట్ అయిందంటే మల్టిప్లైలో అంటే మీ అమౌంట్ మల్టిప్లైలో తేడా వచ్చేస్తుంది. అలా 10 సార్లకి 10 రోజులు లేట్ చేశారనుకోండి, 10 రోజులు వెనకబడిపోతారు. అది గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తికి 50 వస్తున్నాయి అనుకోండి, 2 డేస్కి ఒకసారి రీఫార్మింగ్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే అమౌంట్ మల్టిప్లై అవుతున్నప్పుడు, అమౌంట్ మనకు భారీగా, మన అమౌంట్ పెరిగిపోయినప్పుడు అదే మనకు మూలాధారం అవుతుంది. ఎందుకంటే కాయిన్స్ అనేది ప్రాజెక్ట్, మన పీవీసీలో మెయిన్ ఒక ప్రాజెక్ట్ కాదు, ఫార్మింగే మెయిన్. ఫార్మింగ్ అనేది చాలా మెయిన్. ఇంతకుముందు మింట్ అనేది ఉండేది, 10,000 పెడితే మన ఒక్కొక్కరికి 90,000 లక్షలు మన పెరల్వైన రిటర్న్స్ ఇచ్చాయి. రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాతనే దీన్ని పీవీసీగా కన్వర్ట్ చేశారు. అందుకనే అమౌంట్ మల్టిప్లై అవుతుంటే అప్పుడు మీకు ధైర్యం పెరుగుతూ ఉంటుంది. ఈరోజు బీటీసీ 1,00,000 యుఎస్డిటి దాటింది, 1,00,000 యుఎస్డిటి. దాన్ని గమనించాలి. అంటే కాయిన్, ఒక కాయిన్ వస్తుంది అంటే ఒక బిట్ కాయిన్ రావాలి అంటే $1,00,000 కావాలి, 1,00,000 యుఎస్డిటి కావాలి. ఈ విధంగా మీరు ఆలోచించాలి. ఫార్మింగ్ ఎంత నెగ్లెక్ట్ చేస్తారో మీరు అంత లాస్ అవుతారు. కాయిన్ ఆకాశానికి అంటింది అనుకోండి, పీవీసీ మెటా కాయిన్ ఊహించనంత రేటు పెరిగినప్పుడు నాకు వచ్చే డౌట్ ఏంటంటే వాళ్ళు పీవీసీలు ఇవ్వడం మానేసి యుఎస్డిటీస్ ఇస్తారు. మనకి ఏది ఇచ్చినా మనకు డబ్బే కావాల్సింది, మనం వచ్చిందే డబ్బు కోసం. పీవీసీ ప్రైస్ పెరిగినా డబ్బే,
ఫార్మింగ్ లో యుఎస్డిటీ ఇచ్చిన డబ్బే, పీవీసీ ఇచ్చిన డబ్బే, ఏది ఇచ్చినా మనీ కావాలి. మనీ మల్టిప్లై అవుతుంటే వాళ్ళు ఏం చేస్తారంటే మనీ అనేది విపరీతంగా పెరిగినప్పుడు, అంటే మీ అమౌంట్ చిన్న అమౌంట్ పోయి పెద్ద అమౌంట్ అయినప్పుడు వాళ్ళు విడ్రాల్ కూడా ఎక్కువనే ఇస్తారు. అప్పుడు విడ్రాల్ కూడా ఎక్కువ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నెగ్లెక్ట్ చేయడం వల్ల అవుతుందంటే మీ యొక్క మనీని మీరు డిపాజిట్ అంటే రీడిపాజిట్ అంటాం మనం. రీడిపాజిట్ చేయకుంటే బ్యాంకులలో మనకు ఎంత నష్టం జరుగుతుందో చాలా మందికి తెలుసు. అంతకన్నా 100 రెట్లు ఎక్కువ మనకు నష్టం జరుగుతుంది ఇక్కడ. ఇది మనం ఫస్ట్ రీఫార్మింగ్ గురించి మనం ఈ విషయం చెప్తాం. ఎర్లీ బర్డ్ ఆఫర్. ఎర్లీ బర్డ్ ఆఫర్ ఎందుకు పెట్టారండి? లాభము మనం పొందడానికే ఎర్లీ బర్డ్ ఆఫర్ పెట్టారు, నష్టపోవడానికి పెట్టలేదు. 2 సంవత్సరాల తర్వాత ఎర్లీ బర్డ్ ఆఫర్ తీసుకొచ్చారు. వాళ్ళు ముందే చెప్పారు ఎర్లీ బర్డ్ ఆఫర్ అనేది ఒకటి వస్తుంది అని, అప్పుడు మీరు ఎక్కువ సంపాదిస్తారు దీంట్లో అని. వాళ్ళు చెప్పింది వాస్తవం. అప్పుడు ఎర్లీ బర్డ్ ఆఫర్ అంటే ఏంది, దాని ఒక ప్లాన్ ఎట్లా ఉంటది, దాని ఒక ప్రణాళిక ఎట్లా ఉంటుందో అప్పుడు అర్థం కాలేదు. వాళ్ళు అన్ని ముందే చెప్పేశారు, అన్ని 1 by 1 అన్ని మనకు నోటిఫికేషన్ ఇచ్చేసారు అప్పుడే. ఫస్ట్ ఇలా ఉంటది, ఫస్ట్ కేటగిరీలో ఇలా ఉంటది, సెకండ్ కేటగిరీలో ఇలా ఉంటది, థర్డ్ కేటగిరీలో ఇలా ఉంటది అని ముందే అన్ని విషయాలు చెప్పేశారు. వాళ్ళు ఏదైతే చెప్పారో అదే విధానంలో వెళ్తున్నారు. ఎక్కడ మిస్టేక్ అనేది జరగలేదు. ఇక్కడ పివిసి మెటల్ ఎక్కడ మిస్టేక్ జరగలేదు. వాళ్ళు ఏం చెప్తున్నారో అదే చేసుకుంటారు. బేసిక్ ప్రైస్ తీసుకొస్తామన్నారు, బేసిక్ ప్రైస్ తీసుకొచ్చారు. ఫస్ట్ 1 ఇయర్ ఏం చేశారు, ఎలా కాయిన్ రేటు అంటే ఒక మార్కెట్ ఎలా ఉంటుందో మనకు చూపించారు 1 ఇయర్. అప్పుడు మనకు అర్థమైన తర్వాతనే ఎక్కువ మంది ఫార్మింగ్ చేయడం స్టార్ట్ చేశారు, ఎక్కువ మంది సీడ్ ఫండింగ్ చేయడం స్టార్ట్ చేశారు, ఎక్కువ మంది కాయిన్స్ కొనడం స్టార్ట్. అంతకుముందు 1 ఇయర్ వరకు బిజినెస్ చాలా డౌన్ ఉండే. ఆ 1 ఇయర్ ఎప్పుడైతే మనం మా పివిసి మెటా ఒక విధి విధానం, ఫార్మింగ్ విధానం, సీడ్ ఫండింగ్ విధానం ఇవన్నీ మనం చూసాము, అప్పుడు మనకు అర్థమైపోయింది అబ్బో మన భవిష్యత్తు బాగుంటది దీంట్లో అని చెప్పేసి మనం చేయడం జరిగింది, ఇతరులకు చెప్పడం జరిగింది. ఎర్లీ బర్డ్ ఆఫర్ వాళ్ళు పెట్టారు, ఎర్లీ బర్డ్ ఆఫర్ వస్తుంది అని చెప్పారు, అట్లాగే ఎర్లీ బర్డ్ ఆఫర్ వచ్చింది. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఈ వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటో అర్థం కావట్లేదు. ఏమీ లేదండి, అన్ని వాళ్ళు చెప్పినట్టు చేసుకుంటూ పోతుంది. కాకపోతే వాళ్ళు సమయం చెప్పలేదు. 6 నెలలకు ఇది వస్తుంది, 1 ఇయర్ కి ఇలా వస్తుంది, 2 ఇయర్స్ కి ఇలా వస్తుంది, 3 ఇయర్స్ కి ఇలా వస్తుంది అని చెప్పలేదు, సమయం చెప్పలేదు. ఈ విధంగా ఉంటది అని చెప్పారు. డైలీ మీరు లక్షలలో సంపాదిస్తారు, కోట్లలో సంపాదిస్తారు అని చెప్పారు. అంటే ఇంకా అక్కడ దాకా రీచ్ కాలేదు. మనం ఫస్ట్ ప్లాన్ ఫేజ్ 1 లోనే ఉన్నాం, ఇంకా ఫేజ్ 2 లోకి వెళ్ళలేదు. ఫేజ్ 1 లోనే ఇంకా మనం ఉన్నాం. ఫేజ్ 2 రావాలి, ఫేజ్ 3 రావాలి. సో ఈ ఎర్లీ బర్డ్ ఆఫర్ గురించి అందరూ ఆలోచించాలి, అందరూ యొక్క సిస్టమ్ తెలుసుకోవాలి. అంతకుముందు మనకు ఎట్లా ఉండేది, 5 మెంబర్స్ రిఫర్ చేస్తే మనకు 100 days లో డబ్బులు వచ్చేది. ఇప్పుడు ఏం చేశారు వాళ్ళు, ఓన్లీ 2 మెంబర్స్ ని, ఇద్దరిని రిఫర్ చేయాలి. ఇద్దరిని రిఫర్ చేస్తే మీకు 7 months లో మీ అమౌంట్ డబల్ అయిపోతుంది. 7 months లో డబుల్ ఇచ్చేటోళ్ళు మార్కెట్ లో ఎవరైనా ఉంటే చూపించండి, నాకు వాట్సాప్ పెట్టండి, నాకు వాట్సాప్ లో స్క్రీన్ ఆ డీటెయిల్స్ అన్ని పెట్టండి. ఎవరైనా సరే మొత్తం మీరు ఫైనాన్షియల్ ఎవరైనా ఉన్నా కానీ, బ్యాంకింగ్ సెక్టార్ లో ఉన్నా కానీ, మీరు ఎల్ఐసిలో ఉన్నా, లేకపోతే ఏ ఇన్సూరెన్స్ లో ఉన్నా సరే మీరు చెప్పండి, నాకు చూపించండి. ఎందుకంటే నేను కూడా చేశాను, నేను సహారాలో చేశాను, ఎస్బీఐలో చేశాను, నాకు తెలుసు మార్కెట్ ఎలా ఉందని. ఈ మధ్యలో కొటాక్ మహేంద్ర వాళ్ళు కూడా కాల్ చేసి చెప్తున్నారు ఇంత అమౌంట్ పెడితే ఇంత వస్తుందని. నేను వాళ్ళకి రిటర్న్ చెప్పాను, దానికన్నా ఎక్కువ వస్తుంది మా దగ్గర.
జస్ట్ ఎవరిని రిఫర్ చేయకుండా మనమే 2 ఐడీలు వేసుకొని మెయిన్ వ్యాలెట్ లో 1,00,000 కింద 2 లక్షలు వేసుకుంటే మన అమౌంట్ 222 డేస్ లో మనకి డబుల్ అవుతుంది. 1000 డేస్ లో కింద డబుల్ అవుతుంది. డబుల్ అయిన దాకా ఖాళీ కూర్చుంటామా? లేదు. ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా మనం రీఇన్వెస్ట్మెంట్, రీడిపాజిట్, రీఫార్మింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాం. అవునా కాదు? ఒక వ్యక్తి వ్యవసాయం గురించి మనం మాట్లాడుకుందాం. వ్యవసాయం చెప్తే ఇక్కడ మీకు ఫార్మింగ్ అర్థమవుతుంది. ఒక 2 ఎకరాలు ఉన్న వ్యక్తి కష్టపడి దున్ని ధాన్యాన్ని సంపాదించుకుంటూ కొంత విత్తనానికి పక్క పెట్టుకొని కొంత అమ్ముకొని మళ్ళా అట్లా చేసుకుంటూ పోతుండే మళ్ళీ ఒక 2 ఎకరాలు కొనగలడు. ఇంకొక 2 ఎకరాలు అలా ఎకరం పెంచుకుంటా పోగలడు. అప్పుడు అతని ఆస్తి ఏమవుతుంది? 2 ఎకరాలు ఉన్నవాడు ఒక 10 ఎకరాలు 20 ఎకరాల భూస్వామి అయిపోతాడు. అది మీకు కంటికి కనబడుతుంది. అక్కడ మీకు కంటికి కనబడుతుంది. వ్యవసాయం అనేది కంటికి ఇది అంతకన్నా ఎక్కువ వ్యవసాయం. కనపడ మీకు ఫిజికల్ గా టచ్ కానిది ఇక్కడ ఈ వ్యవసాయం చేస్తున్నాం. వ్యవసాయాన్ని ఎవరైనా నిర్లక్ష్యం చేస్తారా? మనం వచ్చిందే టోకెన్ ఫార్మింగ్ లోకి. వ్యవసాయం చేస్తున్నాం. వ్యవసాయం ఎంత నిర్లక్ష్యం చేస్తావో నీ రాబడి, నీకు రిటర్న్స్ కూడా అంతే తక్కువ వస్తాయి. అది ఆలోచన చేయండి. దీంట్లో ఒక వ్యక్తి 5 లక్షలతో వచ్చాడు అంటే 3 సంవత్సరాలలో కనీసం 30-40 లక్షలు అయిపోతాయి. ఎర్లీ బర్డ్ ఆఫర్ ని కరెక్ట్ గా సద్వినియోగం చేసుకుంటాం. కరెక్ట్ గా దీన్ని క్యాచ్ చేస్తే వ్యాపారం అర్థమైన వాళ్ళు, వ్యాపార గుణగణాలు ఉన్న వాళ్ళు ఫార్మింగ్ ని క్యాచ్ చేసుకుంటున్నారు. ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్ పెడుతున్నారు. ఎప్పుడు రీఫార్మింగ్ చేయాలి, ఎప్పుడు రీఇన్వెస్ట్మెంట్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. బిఎన్బి గురించి ఆలోచన చేయట్లేదు. రీఇన్వెస్ట్మెంట్ ఎట్లా చేయాలి, ఎట్లా నా అమౌంట్ మల్టిప్లై చేసుకోవాలి అనేది ఆలోచిస్తున్నారు. ఎవరికైతే ఫార్మింగ్ అర్థం కాలేదో కాయిన్ గురించి ఎదురు చూస్తున్నారు. కాయిన్ రేట్ ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు అమ్ముకుందాము అనేది ఆలోచిస్తున్నారు. బిజినెస్ మ్యాన్ ఎప్పుడైనా దీర్ఘకాల ఆలోచనతో ఉంటాడు. దీర్ఘంగా అంటే లాంగ్ టర్మ్ ప్రాఫిట్ గురించి ఆలోచిస్తారు. వ్యాపారం చేయని వాళ్ళు షార్ట్ పీరియడ్ లో ఇన్కమ్ తీసుకోవాలని ఆలోచిస్తారు. ఎందుకంటే తొందరపాటు చంచల మనసు. ఎందుకు అంటే ఆ తొందరపాటు ఏం చేస్తుంది అంటే మనిషిని నష్టం చేస్తుంది. నేను చాలా మంది బిజినెస్ వాళ్ళని చూశాను. హడావిడి చేసి ఒక టకటక ఎవరో ఏదో సలహా తీసుకొని వ్యాపారం చేసి లాస్ అయిపోయి మళ్ళా దివాలా తీసి మళ్ళీ ఏదో ఉద్యోగం చేసుకున్న వాళ్ళని చాలా మందిని చూశారు. ఒక మార్వాడి ఉన్నాడు అనుకోండి, అతడు ఏం చేస్తాడు? ఒక గోల్డ్ షాప్ పెట్టాలంటే కనీసం ఒక 5 సంవత్సరాలు, కనీసం 3 సంవత్సరాలు గోల్డ్ షాప్ లో పనిచేస్తాడు. వాటి లోతు ఎంత, వాటి ఎత్తు ఎంత, దాని వ్యాపారం ఎలా ఉంటది కంప్లీట్ గా నేర్చుకుంటాడు. ఆ తర్వాతే పూర్తి అవగాహన వచ్చిన తర్వాత, సబ్జెక్ట్ అంతా నేర్చుకున్న తర్వాత ఎక్కడ హోల్సేల్ దొరుకుతుంది, ఎక్కడ మనకు రా మెటీరియల్ దొరుకుతుంది, ఎక్కడ డిజైన్ చేయబడుతుంది, మనకు ఎంతకు వస్తుంది, దాంట్లో ఎంత కలుపుతారు, తరుగు, ఇవన్నీ చూసుకొని అప్పుడు కరెక్ట్ గా అర్థమైనాక అప్పుడు వ్యాపారంలోకి దిగుతారు. ఇక్కడ వ్యాపారం గురించి చెప్పే వాళ్ళం చాలా మంది ఉన్నారు. లీడర్స్ చెయ్యండి, ఫార్మింగ్ చేయండి, దాని యొక్క విధి విధానం ఎట్లా ఉంటది, దాని యొక్క సిస్టమ్ ఎట్లా ఉంది, ప్రతిదీ చెప్పడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. అది చెబుతూ ఉంటే చాలా మంది కాయిన్ రేట్ ఎప్పుడు పెరుగుతుంది అని మళ్ళీ అక్కడికి వస్తారు. మాట్లాడుతూ ఉంటూ కాయిన్ రేట్ పెడితే బాగుండు
అనే మాట మళ్ళీ అక్కడికి వస్తారు. ఎందుకంటే వ్యాపారము నేర్చుకోవాలి, వ్యాపారాన్ని పూర్తిగా మైండ్ లో పెట్టుకోవాలి, అంటే మొత్తం జీర్ణించుకోవాలి, ఫార్మింగ్ కానీ సీడ్ ఫండింగ్ కానీ. ఆ తర్వాత వ్యాపారం గురించి పూర్తిగా అర్థమైన వ్యక్తి ఏం చేస్తాడంటే తక్కువ ప్రశ్నలు వేస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి ఏం అడుగుతాడంటే ఎంత పెట్టుబడి పెడితే నేను పలానా ఒక అమౌంట్ కి రీచ్ కాగలని అడుగుతాడు. కరెక్ట్ గా ఫార్మింగ్ అర్థమైన వాళ్ళు, సార్ నేను ₹1,00,00,000 తీసుకోవాలంటే నేను ఇప్పుడు ఎంత పెట్టుబడి పెడితే అక్కడికి రీచ్ అవుతాను, ఎంత టైంలో రీచ్ అవుతాను, 3 సంవత్సరాల్లో రీచ్ అవుతానా, 2 సంవత్సరాల్లో రీచ్ అవుతానా అనేది అడుగుతారు. ప్లాన్ అర్థం కాని వాళ్ళు ఏంటంటే కాయిన్ రేట్ ఎప్పుడు పెరుగుతుంది ఇది అడుగుతారు. ఎందుకంటే చాలా మంది లక్షల కాయిన్ కొన్నది అందుకే. ఫార్మింగ్ మీద ఫార్మింగ్ చేయండి అంటే కాయిన్స్ కొంటున్నారు, కాయిన్స్ కొనండి అన్నప్పుడేమో ఫార్మింగ్ చేశారు, ఫార్మింగ్ చేయండి అన్నప్పుడు కాయిన్స్ కొంటున్నారు. అంటే ఏది ఎప్పుడు చేయాలో అర్థం కాని విధానంలో చాలా మంది ఉన్నారు. ఎప్పుడు ఏది చేయాలో అప్పుడే చేయాలి, అవునా కదా? మనం ఎప్పుడు ఏ కార్యక్రమం చేయాలో, వ్యాపారంలో ఏది ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలి, ఏది అప్పుడే చేయాలి అనేది ఆలోచన. ఇంతకుముందు పెరల్వైన్ లో ఉన్నప్పుడు ఎక్సెల్సిఆర్ వచ్చిందంటే రాత్రంతా కూర్చున్నాం, నేను ముందు కొట్టాలంటే నేనే ముందు కొట్టాలి. ఎమరాల్డ్ వచ్చినప్పుడు కూడా అట్లాగే నేను ముందు కొట్టాలంటే నేను ముందు కొట్టాలని. అంటే ఎప్పుడు ఏ పని ఎప్పుడు చేయాలో అప్పుడే చేయాలి. ఇప్పుడు కాయిన్ పెరుగుతుంది, రేటు పెరిగేది ఎట్లయినా పెరుగుతుంది, ప్రైస్ పెరిగేది పెరుగుతుంది. అది మీ పని కాదు, మన పని కాదు. ఇది ప్రైస్ పెంచే పని మన మీద లేదు, మన మీద బాధ్యత లేదు. అది మన మీద ఉన్నది రెండే రెండు, ఒకటి ఫార్మింగ్, ఒకటి సీడ్ ఫండింగ్. ఒకటి ఫార్మింగ్, ఒకటి సీడ్ ఫండ్. అది ఎట్లాగో పెరుగుతుంది, పెరిగేది ఎట్లయినా పెరుగుతుంది, మీరు ఎట్లయినా అమ్ముకుంటారు, అది కామన్. కానీ మల్టిప్లై ఎందుకు చేయట్లేదు? మనీని మల్టిప్లై చేయట్లేదంటే మనకు బిజినెస్ అర్థం కాలేదు. మల్టిప్లై ఇంపార్టెంట్ ఇక్కడ. మనం ఎవరైనా ₹1,00,000 ఇంట్లో పెట్టుకున్నారు అనుకోండి, మనీ మల్టిప్లై అవుతుందా? కాదు. అదే బ్యాంక్ లో పెట్టారనుకోండి కొంత మొత్తం అవుతుంది. అదే దీంట్లో పెడితే ఎక్కువగా, అంటే షార్ట్ పీరియడ్ లో మనీ ఎక్కువ గ్రోత్ అవుతుంది. మన మనీని వాళ్ళు మల్టిప్లై చేస్తున్నారు. అంటే మనకు 222 days లో ఇస్తున్నారంటే సిస్టమ్ కి ఎప్పుడు డబుల్ అవుతున్నట్టు? ఒక 150 days కో 120 days కో వాళ్ళకి డబుల్ అవుతుంది. అందుకని మనకి ఇస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడ లేదు ఇట్లాంటిది. మన సిస్టమ్ ను చూసి, మన సిస్టమ్ ని నేర్చుకొని కాపీ కొట్టి ఇప్పుడు 2-3 కంపెనీలు వచ్చాయి. యాజ్ ఇట్ ఈజ్ ఇదే. వాళ్ళు ఇంకా మనోళ్ళు 7 నెలలకు డబల్ ఇస్తే వాళ్ళు 1.5 డబల్ ఇస్తున్నారు, 1.5 ఇస్తున్నారు. నా దగ్గరకు వచ్చినది ఆ కంపెనీస్ వచ్చాయి, 2 కంపెనీలు వచ్చాయి నా దగ్గరికి. నేను మీకన్నా ముందున్నాము, మీకన్నా మేము సేఫ్ జోన్ లో ఉన్నాము, మీకన్నా మేము షార్ట్ పీరియడ్ లో మేము అమౌంట్ తీసుకుంటున్నామని చెప్పడం జరిగింది. మీరు మార్కెట్ ని అవగాహన, మనం మార్కెట్ లో ఉన్నాం కాబట్టి మార్కెట్ ఎటు పోతుంది అని అర్థమైపోతుంది. మన పీవీసీ మెటాతో మన టోకెన్ ఫార్మింగ్ తో పోటీ పడడానికి ప్రయత్నాలు చేస్తున్న మిగతా కంపెనీలు మనకన్నా బెటర్ గా పోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ బెటర్ ఎవరు పోలేరు. ఎందుకంటే వాళ్ళు షార్ట్ పీరియడ్ లో లీడర్స్ కానివ్వండి, సిస్టమ్ లో ఉన్న వారికి ఏమంటారు చూడండి, అరచేతిలో వైకుంఠం అంటారు, అటు చూపించేస్తున్నారు. మళ్ళీ బోల్తా పడిపోయి కింద పడిపోతున్నారు.
అవన్నీ చూస్తున్నాం. గత 6 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాను. షార్ట్ పీరియడ్ లో ఓ ఓ దాని యొక్క గొప్పతనం టక 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 చాటించేస్తున్నారు. దాంట్లో మనలు కూడా వెళ్ళిపోతున్నారు. 6 నెలలు సంవత్సరం కాగానే ఫెయిల్ అయిపోతుంది. ఎంతో మందికి చెప్పాను నేను, దాంట్లో వెళ్ళకండి, దీంట్లో వెళ్ళకండి, ఎక్కువ రోజులు నిలబడవు, సిస్టంలు ఎక్కువ పోతాయి, మనం కాపీ కొట్టిన వాళ్ళు పోతున్నారు, మనలాగా మనకన్నా ఎక్కువ ఇస్తాన్న వాళ్ళు కూడా పోతున్నారు, తక్కువ ఇస్తున్న వాళ్ళు కూడా పోతున్నారు. జెన్యూన్ సిస్టమ్ మనలో ఉన్నాము కాబట్టి ఇన్ని రోజులు మనం ప్రయాణం చేయగలుగుతున్నాం. నష్టపోకండి 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 అని చెప్తూనే వస్తున్నాం. వాళ్ళు నష్టపోతూనే ఉన్నారు. మళ్ళీ వస్తున్నది ఇక్కడికి. ఇది ఒక మాట అంటారు చూడండి, పల్లె తల్లి వంటిది, పట్నం ప్రియురాలు వంటిది. ప్రియురాల్లాగా ఆ షార్ట్ పీరియడ్ బిజినెస్ లోకి పారిపోతున్నారు. మళ్ళా ఎక్కడ పోయినా ఏం దొరకకుంటే తల్లి లాంటిది పీవీసీ మేట, మళ్ళీ భోజనం పెడుతుంది, మళ్ళీ ఆకలి తీరుస్తుంది. ఆ షార్ట్ పీరియడ్ లో వచ్చేటంటే ప్రియురాలు అంటే అవన్నీ మోసం చేసి మనని జోబు ఖాళీ చేసి ఇంటికి పంపించేస్తారు. అట్లా అందరూ పోయారు, చాలా మంది వారు. ఇప్పుడు మీటింగ్ లో ఉన్నవాళ్ళు చాలా మంది మీటింగ్ లో కూడా ఉన్నారు, నష్టపోయారు. మళ్ళా పీవీసీకి వచ్చి మళ్ళీ సంపాదించుకున్నారు. ఎంత గొప్ప విషయం అండి ఇది, ఎంత సంతోషకరమైన విషయం. పేర్లు చెప్పకూడదు, చాలా మంది అటు ఇటు పోతున్నారు, జోబులు ఖాళీ చేసుకుంటున్నారు, మళ్ళీ వస్తున్నారు. అంటే నువ్వు ఎంత కాదన్నా, ఎంత అవునన్నా, బ్లేమ్ చేసినా, మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా పీవీసీ మెట ఎవరు 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 నెవర్ అంటే నెవర్. అద్భుతమైన ప్లాట్ఫారం వాళ్ళు డిజైన్ చేశారు. ఎంతమంది ఎన్ని సిస్టంలు తీసుకొచ్చినా, డూప్లికేట్ వచ్చినా కదలదు బెదరదు. మన పీవీసీ మెట కదలదు బెదరదు. వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టు చేస్తూ పోతూనే ఉన్నారు. వాళ్ళు ఏదైతే మనకు పీవీసీ మెటా వచ్చినప్పుడు ఏదైతే వారు నోటిఫికేషన్ ఇచ్చారో అదే ప్రకారం పోతున్నారు. దాన్నే మనం దృష్టిలో పెట్టుకొని దాన్నే పద్దాక చదువుతూ మళ్ళీ చదువుతూ కావాలంటే మీకు మళ్ళీ పెడతాను గ్రూపులలో, వాట్సాప్ లో, మళ్ళీ చదివి దాన్ని మీరు రివిజన్ చేసి దాంట్లో మొత్తం కనబడుతుంది. మీకు టోకెన్ ఫార్మింగ్ ఏ కనబడుతుంది, సీడ్ ఫండింగ్ ఏ కనబడుతుంది. మళ్ళీ పెట్టమంటే కూడా పెడతాను నేను స్క్రీన్ షాట్, మీరు గమనించండి. మోసం చేసే వాళ్ళు ప్రపంచంలో ఎక్కువ మంది ఉన్నారు, మన గ్రామంలో ఎక్కువ మంది ఉన్నారు, మన చుట్టుపక్కలనే ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు స్నేహితులే కావచ్చు, బంధువులే కావచ్చు, ఎవరైనా కావచ్చు. నా అనేవాళ్ళు, నువ్వు ఎవరైతే నువ్వు ఎక్కువ నా అంటావో వాళ్ళే నిన్ను మోసం చేసే వాళ్ళు ఉన్నారు. కానీ పీవీసీ మెట ఎవరిని మోసం చేయట్లేదు. వాళ్ళు చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ పోతున్నారు. కాబట్టి ఈ ఎర్లీ బర్డ్ ఆఫర్ మీద ప్రతి ఒక్కరు ఫోకస్ చేయండి. మన డబ్బు సేఫ్ గా ఉంది. ఇప్పుడు జస్ట్ కొన్ని రోజులకు ఆపారు అంతే. విత్డ్రాల్ వస్తూనే ఉంటది, తీసుకుంటూనే ఉంటారు, మీరు ఖర్చు చేసుకుంటూనే ఉంటారు. మీరు మల్టిప్లై చేయకుండా ఆపారంటే మీ మనీ తొందరగా అయిపోతుంది. దీంట్లో టోకెన్ ఫార్మింగ్ లో తొందరగా అయిపోతుంది. మీరు ఎంత ఎక్కువ పెట్టుబడి పెట్టి మీరు ఎంత మల్టిప్లై చేసుకుంటా రీఫార్మింగ్ డిపాజిట్ చేసుకుంటూ పోతూ ఉంటారో మీకు అంత తరగని ఆస్తి పెరిగిపోతూనే ఉంటది. టోకెన్ ఫార్మింగ్ అంత అద్భుతమైన ప్లాట్ఫారం. దీని మీరు దృష్టి పెట్టండి. ఈ రోజు నుంచి అందరు దృష్టి పెడతారని నేను నమ్ముతున్నా. అందరికీ నేను ఈరోజు గత 5 నుంచి 6 సంవత్సరాలు అవుతుంది. ఈ 6 సంవత్సరాల నుంచి కంప్లీట్ గా నేను పీవీసీ మెటా మీద ఆధారపడే బ్రతుకుతున్నా. పీవీసీ మెటానే నా జీవితంలో ఒక భాగం. నేను లాస్ట్ ఇయర్ కేక్ కట్ చేసినప్పుడు అదే ఒక నినాదం చేశా, పీవీసీ మెటా ఇస్ మై లైఫ్. మన లైఫ్ పీవీసీ మెటా.
నేను ఏ బిజినెస్ చేయట్లేదు, ఏ ఉద్యోగం చేయట్లేదు, పీవీసీ మెటా మీదనే ఆధారపడి ఉంది. అది గమనించండి ప్రతి ఒక్కరు. వ్యాపారాన్ని ఓపికతో, తెలివితో, జ్ఞానముతో, సమయోచిత జ్ఞానంతో ఈ పీవీసీ మెటాలో మనం ముందుకెళ్తేనే చాలా డబ్బు పోగు చేసుకోగలం. చాలా డబ్బు మనం రేపటి దినాన మీరు ముసలోళ్ళు అయిపోయి మీరు నడవలేని పరిస్థితి వచ్చినా, మీరు మాట్లాడలేని పరిస్థితి వచ్చినా మీ దగ్గర డబ్బు పుష్కలంగా ఉంటుంది. ఈ డబ్బు ఉందంటే ఎవడైనా సేవ చేస్తాడు, మీకు ఎవరైనా సేవ చేస్తారు. మీరు డ్రైవర్ని పెట్టుకోవచ్చు, మీకు ఒక సపోర్ట్గా ఇంకో వ్యక్తిని పెట్టుకోవచ్చు. డబ్బు ఉంటది, మీరు ఎవ్వరిని చేజాపాల్సిన అవసరం ఉండదు. రేపటి దినాన మీరే 10 మందికి హెల్ప్ చేస్తారు. మీ ఇంట్లో ఒక 10 మంది వర్కర్స్ ఉంటారు. ఆ విధానంలో ఆ సిస్టమ్ ఆ దశకి ఆ ఒక ఉన్నత స్థానానికి మనం చేరుతాం. కాబట్టి ఫార్మింగ్ చాలా ఇంపార్టెంట్. తర్వాత సీడ్ ఫండింగ్ ఇంపార్టెంట్. ఇది ప్రతి ఒక్కరూ మీరందరూ మరి ఈ నా మాటలు శ్రద్ధగా విన్నారని, మీ యొక్క ఆలోచన విధానం కూడా మారిందని, ఫార్మింగ్ మీదకి మీ ఆలోచనలు వస్తున్నాయని నేను నమ్ముతున్నా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎస్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎస్, 100% సార్. చాలా చాలా మంచి విషయాల్ని మనకు అందజేయడం జరిగింది. ఎందుకంటే దాంట్లో బెనిఫిట్ ఏంటి, రేపు పొద్దున మరి మనకు చాలా చాలా సార్ వచ్చేసి ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్స్ ఇచ్చి చెప్పడం జరిగింది. ఏంటంటే మనీ ఎగ్జాంపుల్, తర్వాత వేరే మనం సిస్టమ్ పేర్లు తీసుకోకుండా బట్ వేరే ఎలా ఉన్నవి, మనది ఎలా ఉంటుంది, మనది ఎలా ఉండబోతుంది. ఎస్ సార్, ఇది మనం ఆలోచించే విధానం ఇలా ఉండాలన్నమాట. ఎందుకంటే మన ఎదురుగా ఎన్నో వస్తున్నాయి పోతున్నాయి, బట్ ఒక్కటి ఖచ్చితంగా నిలబడేది ఏంటంటే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ, మరి సార్ మాటల్లో మనము ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ పీవీసీ మెటా. ఇది మనకి ఒక ఏమంటారు సార్, బేస్ అనేది ఎట్లుందంటే దర్ ఇస్ అ బుర్జ్ ఖలీఫా దుబాయ్లో 163 ఫ్లోర్ల, ఐ థింక్ 122 ఫ్లోర్ల ఏదైతే ఉందో బేస్, అంత బేస్ మనది ఉండడం జరిగింది అనమాట. ఇక పైకి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది మెల్లగా. ఇప్పటికి ఒక ఫ్లోర్ కూడా పర్లేదు సార్ మనది. అర్థం చేసుకోండి, అంటే 163 ఫ్లోర్ల వరకు కూడా వెళ్ళేది ఉంది, బ్యాలెన్స్ బాకీ ఇంకా మనం, అంటే ఆ విధంగా వెళ్లాల్సింది ఉంది పీవీసీ మెటా. సో ఇప్పుడు ఓన్లీ బేస్మెంట్ మాత్రమే రెడీ అయింది. బేసిక్ అడుగులు. ఎస్, ఓన్లీ బేసిక్ అడుగులు మాత్రమే సార్. మనం అనుకుంటున్నాము నాకు 2 సంవత్సరాలు అయింది సార్, నేను 1 లాక్ పెట్టాను, లేకపోతే 10,000 పెట్టాను, లేకపోతే 2 లక్షలు పెట్టాను, లేకపోతే 10 లక్షలు పెట్టాను, అఫ్ కోర్స్ నేను 50 లాక్ పెట్టాను, లేకపోతే 1 CR పెట్టాను అనుకుంటున్నాము. కానీ అది మనకు మాత్రమే. కానీ సిస్టమ్ లో ఇంప్రూవ్మెంట్ అనేది ఓన్లీ దట్ బేసిక్ మాత్రమే అయింది సార్. సో అందరూ కూడా మరి సారు ఒక మంచి మనకి సెషన్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు దాన్ని ఖచ్చితంగా సార్, మేమందరము ఖచ్చితంగా ఇక్కడ ఖచ్చితంగా మరి సార్ చెప్తున్న అంతసేపు కూడా ఈవెన్ ఒక్క మాట కూడా మిస్ అవ్వకూడదు అన్న ఆలోచనతోనే మేము వినడం జరిగింది సార్. సో అందరూ కూడా అలాగే విన్నారని చెప్పేసి మేము అనుకుంటాం. ఎస్ సార్, మీకు ఏదైనా డౌట్? నేను కూడా నమ్ముతున్నా. ఎస్ సార్. సో మై డియర్ పార్ట్నర్స్, ఇప్పుడు సార్ చెప్పిన దాంట్లో మీకు ఏదైనా ఎనీ డౌట్స్ ఏది ఉన్నా కూడా మీరు మాట్లాడచ్చు. లేకపోతే సారు ఓకే, నేను ఏమంటానంటే సార్ చెప్పింది మనకు ఒక విషయం 2 విషయాలు నచ్చలేవు, నో ప్రాబ్లం, దాన్ని కూడా మనం చెప్పే విధానం ఉంటుంది సార్. ఇక్కడ అది ఎలా అవుతుంది సార్, ఇక్కడ ఇది అవుతుంది కదా అన్న ఆలోచనతో మనం మాట్లాడాలి. సో మీరు మాట్లాడచ్చు, మీరు అగ్రి. ఎందుకంటే మీ క్వశ్చన్స్ అడగండి, లేదా మీకు ఏదైనా డౌట్ అంటే అది క్వశ్చన్ డౌట్ ఒకటే, డౌట్ ఉన్న అడగండి, క్వశ్చన్ అయినా అడగండి. క్వశ్చన్ వేరు, డౌట్ వేరు, రైట్? సో మీరు అడగడానికి ప్రయత్నం చేయండి, మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తాం, నో ప్రాబ్లం అక్కడ. ఎందుకంటే అయితే అవుతుంది కాదు. సో ఇప్పుడు సార్ మాట్లాడిన దాంట్లో మనందరము కూడా మరి మనకి ఏం అర్థమైంది, లేకపోతే ఏం అర్థం అవ్వలేదు. సో మీరు మాట్లాడండి సార్. వెల్కమ్
ఎనీ లీడర్స్ ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. సైలెన్స్ ఉంటే సరిపోదు. మనం ఇంతసేపు మాట్లాడారు, ఇంతసేపు చెప్పారు. ఓకే, నీ యొక్క మనసులోని మాట కూడా బయటపెట్టు. నీ యొక్క ఇంటెన్షన్ ఏంటి అనేది కూడా మీరు బయట పెడితేనే నాకు తెలిసేది. లేకపోతే రేపు మరి మనం మాట్లాడకపోతే, మన మనసులోని మాట బయట పెట్టకపోతే ఏమవుతుంది అంటే చెప్పనా సార్, అదే అయోమయంలో ఉండిపోతాం మనం. ఎవరైనా హ్యాండ్ రైజ్ ప్రసాద్ చేస్తారా సార్ సార్? హ్యాండ్ రైజ్ చిన్న డౌట్ సార్ చేసినట్టున్నారు నాది. సార్. వెల్కమ్ సార్, సార్ వెల్కమ్ ప్రసాద్ సార్ హ్యాండ్ రైజ్ చేసినట్టున్నారు. వెల్కమ్ సార్. ఇప్పుడు ఎవరో సార్ చిన్న డౌట్ అన్నారు. సార్ నా చిన్న డౌట్ సార్. వెల్కమ్ సార్. సీట్ ఫండింగ్ టోకెన్ ఫార్మింగ్ చేసిన సార్. ఓకే, నేను వ్యాలెట్ లా ఒక నా మిస్సెస్ దాంట్లో 30,000 టోకెన్స్ పెట్టుకున్నా. దర్శన్ సార్ వినండి ఒకసారి. కంఫర్టబుల్ ఉన్నారా సార్? దర్శన్ సార్ చెప్పండి. ఓకే సార్, ఏదో క్వశ్చన్స్ అడుగుతున్నారు. చెప్పండి సార్. ప్రసాద్ సారా? సార్ నేను సీట్ ఫండింగ్ 8,000 చేసిన, ఉమ్, టోకెన్ ఫార్మింగ్ 800 చేసిన. 800 USDT. ఓకే సారీ. కాయిన్స్ బయట 30,000 కొనుక్కు పెట్టుకున్నా. నేను 2 లక్షలు చేసుకోవాలని టార్గెట్ పెట్టుకున్నా. ఏవి 2 లక్షలు? కాయిన్స్ బయట ట్రక్స్ వ్యాలెట్లా పీవీసీ కాయిన్స్ మెటల్. కాదండి. ఇప్పుడు నేనేం మాట్లాడినా మీకు అర్థమైందా? సార్ ఒక్క నిమిషం. మీరు కాయిన్స్ అనుకున్నా, నేను పీవీసీ మెట అది బయట ట్రక్స్. అది సార్ చెప్పి ఏంటంటే, ఇప్పటిదాకా సార్ మాట్లాడింది ఏంటంటే టోకెన్ ఫార్మింగ్ అండ్ సీడ్ ఫండింగ్ గురించి సార్ మాట్లాడడం జరిగింది. సో బయట ఓకే సార్, నేను బయట ఇప్పుడు అమ్ముకుంటానికి రెడీ ఇస్తారు అన్నారు. నేను దాని గురించి 2 లక్షలు బయట పెట్టుకుంటా. సరే, నేను అమ్ముకునే కాదు కదా సార్ నేను అనేది. నేను ఫార్మింగ్ లా బయట పెట్టుకున్నాను. 2 లక్షలు బయట పెట్టుకోవాలని టార్గెట్ చేసుకున్నాను. నేను అది అమ్ముకొని నా ఇష్టం సార్. అది ఇక అది ట్రక్స్ అంటే బంద్ అయిపోతుందా అని, నేను సీట్ ఫండింగ్ చేయకుండా దానివల్ల బంద్ అయిపోతుందా అని. ఏది బంద్ అవుతుంది అంటారు? ఇప్పుడు సీట్ ఫండింగ్ చేయలే, ఆ వ్యాలెట్ సీట్ ఫండింగ్ చేయలే, టోకెన్ ఫార్మింగ్ చేయలే, ఓన్లీ వ్యాలెట్ లో కాయిన్స్ పెట్టుకున్న మన పీవీసీ అదేం మెటాలు. కాదు, అదేమి కాదు. అట్లా మీరు కరెక్ట్ చెప్తలేరు. అప్పటి నుంచి మీరు ఫార్మింగ్ చేసినా అని చెప్తారు, మళ్ళీ చేయలేదు అంటారు. ఫార్మింగ్ వేరే ట్రక్స్ వేరే మీరు దానికి జస్ట్ వినండి, జస్ట్ ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేసి సార్ ఒక్క నిమిషం సార్ చెప్తా. నాకున్నాయి 3 వ్యాలెట్లు ఉన్నాయి. బయట కాయిన్స్ వేరే పెట్టుకున్నా. 2 లక్షలు టార్గెట్ పెట్టుకున్నా నేను. ఇప్పుడు 1000 మనం 1000 రూపాయలు పెడితే మన $10 పీవీసీ మెటాలు మనకు అవి వస్తాయి. 900 పీవీసీ మెటాలు వస్తున్నాయి మనకి. ఇప్పుడు నువ్వు ఇంతకుముందు కూడా మాట్లాడినట్టున్నావు ఈ మాట. ఒక వ్యాలెట్ ఫార్మింగ్ చేసినావు, సీడ్ ఫండింగ్ చేసినావు, కాయిన్స్ ఉన్నాయి. అవును. మీ భార్య వ్యాలెట్ లో సీడ్ ఫండింగ్ చేయలేదు, టోకెన్ ఫార్మింగ్ చేయలేదు, జస్ట్ కాయిన్లు కొని పెట్టుకున్న వ్యాలెట్ లో అని చెప్తున్నావు నువ్వు. అవును, అదే కదా నువ్వు చెప్పేది. అంతే. ఏమి కాదు, ఆ కాయిన్స్ ఎక్కడ పోవు, ఉంటాయి. మనం అమ్ముకోం కదా సార్. మనకు రేటు పెరిగినా గానీ మనం ఉంచుకోవాలి. 2 లక్షలు టార్గెట్ చేసుకుందామని నేను చూసుకున్నా. నువ్వు అమ్ముకుంటావా ఉంచుకుంటావా అది నీ ఇష్టం, నీ అభిప్రాయం. ఓకే. నువ్వు అడిగిందంటే వెళ్ళిపోతాయా అని అడిగినావు నువ్వు. అంతే. అవి ఎక్కడ ఉంటాయి, వ్యాలెట్ లో ఉంటాయి. ఓకే, అదే నేను కూడా మనకు కొంతమందికి ఇష్టం లేదు సార్ సీట్ ఫండింగ్ చేయాలి, టోకెన్ ఫార్మింగ్ చేయాలని కొంతమందికి లేదు. సార్ నేను అడుగుతాను. నా రాత్రి బిఎంల గురించి కొంతమంది డిస్కషన్ చేసి ఒక్క నిమిషం సార్, నా మాట కూడా మీరు వినాలి కదా. ఇష్టం లేదు అంటే కరెక్ట్ కాదు. ఇష్టం లేదంటే సంపాదన ఇష్టం లేదని చెప్పేసి ఎవరు అనరు. ఎందుకంటే బయట పెట్టుకున్నానికంటే సీడ్ ఫండింగ్ అండ్ టోకెన్ ఫార్మింగ్ లో సంపాదన ఎక్కువగా ఉంది. అది ఎవరు ఇష్టం లేదు అని అనరు. ఓకే, మీరు నేను బయట పెట్టుకున్నారు కదా, 2 లక్షలు పర్లేదు సార్. ఓకేనా, 10 లక్షలు పెట్టుకున్నారు సార్. ఓకే సార్, రాత్రి బిఎంల గురించి గొడవ అయింది కదా సార్. సార్ చెప్పేది చిన్న విషయము. మొన్నటి వరకు ఎలా ఉన్నది అంటే టోకెన్ ఫార్మింగ్ చేస్తే ఉపయోగమా కాదా అనేది ఆలోచిస్తే జస్ట్ $60 పెట్టుకుంటే $100 క్వాంటిటీ అయ్యేది. గుర్తుపెట్టుకోండి, $60 పెట్టుకుంటే $100 క్వాంటిటీ పీవీసీ మెటా అయ్యేది. మన టోకెన్ ఫార్మింగ్ చేసేది పీవీసీ మెటాతో. ఇక్కడ ఏంటంటే అవగాహన రాహిత్యం వల్ల చాలా మంది టోకెన్ ఫార్మింగ్ చేసుకోలేకున్నారు. వాస్తవానికి సీడ్ ఫండింగ్ కూడా ఎందుకు చేసుకోమంటున్నారు ఇప్పుడు అంటే, మనకి ఇంత ముందు 150% ఉండేది, ఇప్పుడు 200% చేశారు.
ఇక్కడ ఏంది, ఈ రోజు మీరు వ్యాలెట్ లో నేను 2 లక్షల్లో పీవీసీ మీటర్ టార్గెట్ పెట్టుకున్నాను సార్ అంటున్నారు. ఇక్కడ ఏం జరిగింది, టోకన్ ఓకే మీరు కాదని నేను ఒక చిన్న విషయం ఉండు, ఇక్కడ లాజిక్ చెప్తాను. టోకెన్ ఫార్మింగ్ చేసిన తర్వాతనే సీడ్ ఫండింగ్ చేయాలి, ఇది రూల్. ఫస్ట్ రూల్ ఏంది, సీడ్ ఫండింగ్ చేసిన తర్వాత సెకండ్ స్టెప్ కి ఎక్కడ వెళ్తున్నాము, టోకెన్ ఫార్మింగ్ కి వెళ్తున్నాం. ఓకేనా? ఇక్కడ టోకెన్ ఫార్మింగ్ చేసిన వాళ్ళకు ఉపయోగం ఏమున్నది మొన్నటి వరకు అంటే, కొత్తగా ఎవరైనా టోకెన్ ఫార్మింగ్ చేస్తే జస్ట్ ఒక $60 క్వాంటిటీ మనకు ట్రస్ట్ వ్యాలెట్. మీరు అన్నారు సార్ నేను 2 లక్షలు చేయాలనుకుంటున్నా ఆ వ్యాలెట్ నని, అలాంటి వ్యాలెట్ లో జస్ట్ ఒక $60 ఉంటే మన పీవీసీ మెటకు ట్రాన్స్ఫర్ చేసుకుంటే అవి మనకు 100 క్వాంటిటీ వెళ్ళేటివి. అర్థమవుతుందా? ఇప్పుడు ఏం జరుగుతుంది, 101 పీవీసీ 101 USD క్వాంటిటీ ఉండాలి. అంటే ఇక్కడ మీరు ఫ్లక్చువేషన్ చూసుకోండి, అంటే బయట ఉండడం కంటే లోపల ఉంటేనే టోకెన్. సార్ చెప్పారు ఇప్పుడు టోకెన్ ఫార్మింగ్ అంటే ఏంది, టోకెన్ ఫార్మింగ్ సంబంధించి చేస్తా చిన్న కాదు విషయం సార్. బియ్యంల గురించి భయపడుతురు సార్, అందరూ బియ్యంల గురించి భయపడుతురు సార్. ఇక్కడ నేనని కాదు సార్. లక్ష్మణ్ సార్ లక్ష్మణ్ సార్ మీరు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. లక్ష్మణ్ సార్ మీరు ఏమంటున్నారంటే బయట పెట్టుకుంటే వాల్యూ పెరిగినప్పుడు అమ్మేసుకుందాము, సీడ్ ఫండింగ్ లో పెట్టుకుంటే మేము లాక్ అవుతామనే ఆప్షన్ మీకు ఉంది, అంతేనా? వాళ్ళు ఏమంటారు అంటే సార్, నేను చెప్పనా సార్, నా ఉద్దేశం కాదు సార్. ఇప్పుడు నేను 2 లక్షల రూపాయలు కైన్స్ బయటలో పెట్టుకుంటే నాకు $1 పెరిగినా గానీ అది ఆలోచిస్తారు సార్. అది నేను పోయిన అడిగిన వాళ్ళంతా వచ్చేది సార్. 10 సంవత్సరాలు పడుతుంది సార్, అవుతారా? 10 సంవత్సరాలు కాదు, నీకు కొని పెట్టుకుంటా సార్. సార్ 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 వినండి మీరు ఆపండి, మాట్లాడడం ఆగండి. మీకు వ్యాపారం అర్థం కాలేదండి, మీకు మీ టీం కి బిజినెస్ అర్థం కాలేదు, అంతే సార్. వ్యాపారం అర్థం కాలేదు సార్. పెరల్ వైన్ నుంచి ఉన్నా సార్ నేను, క్వార్జీ సార్. నేను క్వార్జీలో నుంచి చెప్పి నోరు పోయింది సార్ వాళ్ళందరికీ. నేను ఇప్పుడు పీవీసీ మెటా గురించి బ్యాడ్ నేమ్ చెప్పట్లే నేను. లక్ష్మణ్ గారు మీరు పెరల్ వైన్ లో క్వార్జ్ మీరు పీవీసీలో కాదు సార్. నేను 1 lakh పెట్టినోడు సార్. నేను దాని గురించి నేను చెప్తున్నా గానీ వాళ్ళు వినట్లేరు సార్. నేను చెప్పినా గానీ సీట్ ఫండింగ్ నేను పోయిన వాళ్ళ ఇదే చెప్తున్నా సార్. మనం ఇక్కడ మాట్లాడతలేదు, వాళ్ళ గురించి మనం నాకు ఇదే జరుగుతుంది సార్. నేను ఇక్కడ నేను అది కాదు, వాళ్ళు ఏమంటారు అంటే డబ్బులు పెట్టుకుని వ్యాలెట్ లో పెట్టుకుంటాం, మేము పెరిగినప్పుడు అమ్ముకుంటాం, మీ సీట్ ఫండింగ్ ఫస్ట్ తర్వాత వేరే వాళ్ళ గురించి చెప్పండి, విషయం క్లారిఫికేషన్ ఇవ్వండి, ఇలా చేశాను నేను అంతే. వాళ్ళు వస్తే లేదు లాభపడతారు, నష్టపోతారు. చెప్పండి వినప్పుడు ఏం చేయాలి మీరే తీసుకురండి, లేదంటే నేనైతే సార్ ఒకటే సార్, ఇక వాళ్ళు వినప్పుడు నేను అంత ట్రక్స్ వ్యాలెట్ అయితే అందరు కొనిచ్చి పెడతా సార్. ఓకే సార్, ఓకే సార్. ఓకే సార్, ఇంకా విన్నప్పుడు ఏం చేస్తారు సార్, మీరు మీ నిర్ణయం కరెక్ట్ సార్. థ్యాంక్ యూ సార్. లక్ష్మణ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ప్రసాద్, కరీంనగర్ సార్. ప్రసాద్ సార్ ఇందాక ఎంటర్ చేశారు, వెల్కమ్ సార్, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్, పీవీసీ మెటా కుటుంబ సభ్యులందరికీ. దర్శన్ సార్ గారిని నేను లైవ్ గా చూశాను కానీ మాట్లాడలేదు ఎప్పుడు. హైదరాబాద్ లో మీటింగ్ కి వెళ్ళాను. చెప్పండి ప్రసాద్ గారు. సార్ టోకెన్ ఫార్మింగ్ మీరు చెప్పారని మొదలు పెట్టాను సార్. వెరీ గుడ్. ఈ రోజు ఒక 4500 USDT లో ఉన్నా సార్ నేను లైవ్ గా. గుడ్ అందరు క్లాస్ కొట్టాలి. వెరీ గుడ్. కరీంనగర్ మీటింగ్ లో మీరు చెప్పినప్పుడు 100 USDT తోని స్టార్ట్ చేయమన్నారు. 1000 అయితే ఒక లెక్క చెప్పారు. దుర్గా సార్ చెప్తే హిందీలో నాకు అర్థం కాలేదు, దాన్ని తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి మీరు చెప్పారు. అవును, అది ఎంతో కొంత అర్థం చేసుకుని ఓ బోర్డు ఓ పెన్ను పెట్టుకుని రాసుకున్నాయి. ఓ 5 సంవత్సరాల్లో 10,000 USDT కావాలని. వెరీ గుడ్. అలా మొదలు పెట్టిన క్రెడిట్ ఆఫర్ చేశారా? ఎర్లీ బర్డ్ ఆఫర్ ఉందా? అప్పుడు ఫస్ట్ లో ఎర్లీ బర్డ్ కన్నా ముందు క్రైటీరియా 2 చేశాను. 1 month లోనే క్లోజ్ అయిపోయింది. తర్వాత ఎర్లీ బర్డ్ లో చేస్తున్నా. ఇప్పుడు ఒక 1000 చేశాను ఎర్లీ బర్డ్ లో. కంటిన్యూగా జరుగుతుంది ప్రాసెస్. నేను P2P చేస్తున్నా, డబ్బులు తీసుకుంటున్నా సార్. ఎర్లీ బర్డ్ ఆఫర్ లో అయితే ఉన్నారు కదా. ఎర్లీ బర్డ్ లో ఉన్నాను, 1000 చేశాను ఎర్లీ బర్డ్ లో కూడా. మొన్న కూడా ఒక 30,000 తో చేశాను. 30 కాదు, పెంచుకోండి దాన్ని. ఓకే, అంటే ఇంకా వచ్చినే పెంచుతున్నా సార్. అయితే బిజినెస్ జరుగుతున్నా పెంచుతున్నా. మీరు ఈ మూడుటిని ఈక్వల్ గా చూసుకోండి. పైన మెయిన్ వ్యాలెట్ కి, కింద రెండుటి కూడా ఈక్వల్ గా చూసుకుంటూ ఉంటే మీకు ఇన్కమ్ ఎక్కువ వస్తుంది. టీం ఉంది సార్, టీమ్ తో నడుస్తుంది ఇంకా. వెరీ గుడ్. డైలీ ఓకే, వెరీ గుడ్. ఎంత వస్తుంది డైలీ?
డైలీ ఒక 17 యూజిటీలు వస్తున్నాయి సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, నేను కంగ్రాచులేషన్. రీసెంట్ ఒక 10,000 ఇన్వెస్ట్మెంట్ పెడితే 10 days కి నా అమౌంట్ నాకు రిటర్న్ తీసుకునే ఆపర్చునిటీ వచ్చింది ఇక్కడ. వెరీ గుడ్, మంచిది. ఇంకా సీడ్ ఫండింగ్ అంటారు, ఫార్మింగ్ ఒక చేసిన 11,000 చేశాను. ఫార్మింగ్ చాలా ఇంపార్టెంట్. 1 year 16 months అవుతుంది సార్. ఫార్మింగ్ అనే ఒకే ఒక ఆప్షన్ మీద వెళ్తున్నాను. కంటిన్యూగా ప్రాసెస్ జరుగుతుంది, ఎక్కడ ఆగలేదు. గుడ్, బిఎన్బిల కోసం ఎక్కడ ఆగలేదు, వెరీ కంటిన్యూ గుడ్, ఫ్లో లో వెరీ గుడ్. జరుగుతూనే ఉంది. టీం ద్వారా వచ్చిన డబ్బులతో ఎంతో కొంత వాడేసుకుంటున్నా, ఎంతో కొంత ఇన్వెస్ట్ చేస్తున్నా. అలా అయినా ఒక ఇంతకుముందు 4,500 వరకు వెళ్ళిపోయింది సార్. ఈ రోజు కూడా ఒక ఎర్లీ బర్డ్ చేశాను. మొన్న వెరీ గుడ్. 28 నాడు ఒక 30,300 తో చేశాను. ప్రసాద్ గారికి అందరు క్లాప్స్ కొట్టండి. సూపర్ సార్, సూపర్, వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. హైదరాబాద్ లో అందరు జరిగినప్పుడు ఇట్లాగే వచ్చింది సార్ ఉండాలని, రెండు అందరు మీటింగ్. నిండు కుండలాగా ఉండాలి ఫార్మింగ్ లో అని నా కోరిక. బయట 1000 పీవీసీ మెటల్ కంటే లోపల ఒక $1,000 ఉంటే బెటర్ కదా సార్. అది అప్పటి నుంచి చెప్పింది అదే. అప్పుడు 1000 ఇది అన్నారు, 1000 అయిపోయింది. మొ- ఇప్పుడు 10,000 మొ- టార్గెట్, 4,500 మొన్న వచ్చింది కూడా సార్ ఈ రోజు. మొన్న కూడా ఒక మాట చెప్పిన నేను, బయట పీవీసీలు ఉంటే ఏంటంటే మనకు దురద పెడుతుంటది, అది అర్థమవుతుందా? పర్సులో డబ్బు లాంటిది. ఆ ఖర్చు పెట్టేయాలి, కానీ రేట్ పెరిగింది అనుకో మైండ్ లో పురుగు తిరుగుతుంటది, అమ్మేయాలని ఆలోచన వస్తుంటది. లోపల ఉంది అనుకోండి మనకు సేఫ్టీ, మన మంచి. ఇంకో విషయం ఏంటంటే, నేను గత 10 సంవత్సరాల నుండి ఎల్ఐసి ఏజెంట్ చేస్తాను సార్. ప్రతి ఒక్కరికి లాంగ్ టర్మ్ ప్లాన్స్ చెప్తాను. 30 years, 35, 25, 21, 16, 10 ఎవరి అది బడ్జెట్ బట్టి వాళ్ళకి చెప్పేస్తాను. అలా పీవీసీ అవునవును, మెటల్ ఒక 5 years అని చెప్తున్నా. 3 years లో వస్తుంది డబ్బులు, కానీ 5 years లో వస్తుంది మన డబ్బు, మనకు రిటర్న్ అని చెప్తా డబ్బులు. వెరీ గుడ్, కానీ వెరీ గుడ్ వాళ్ళు అండి. తీయకుండా ఉంటే వాళ్ళే 1000 పెట్టిన వాళ్ళే డబుల్ అయినాయి, డబుల్ కంటే ఎక్కువ అయినాయి. ఫార్మింగ్ లో కూడా 50,000 పెట్టిన వెరీ వాళ్ళే గుడ్, 1 lakh చేంజ్ నడుస్తుంది ఇప్పుడు. తీద్దామా అన్న వెరీ అంటే గుడ్. ఎందుకన్నా ఉండని కానీ అంటున్నారు, రీఫార్మింగ్ చేద్దాం అంటున్నారు. నేను ఎక్కడికి వెళ్ళినా ఏ కస్టమర్ దగ్గర ఒక 50,000 తోనే ప్లాన్ చేస్తున్నా. అది దాన్ని 1 lakh చేయండి. నెక్స్ట్ ఫ్లో పెరుగున కొద్ది చేస్తాను. 1 lakh, 3 ఎర్లీ బర్డ్ ఆఫర్ 3 లక్షలు అని చెప్పండి. ఉమ్, ఎందుకంటే మీరు చెప్పినప్పుడు 3 లక్షల గురించి చెప్తున్నప్పుడు మీ వాల్యూ పెరుగుతుంది అక్కడ. ఓహో, ఈయన అవునవును ఏదో సార్. పెద్ద బిజినెస్ చేస్తున్నాడు, ఈయన పెద్ద బిజినెస్ మ్యాన్, ఈయన గురించి విందాం, ఈయన చెప్పేది విందామని ఆలోచన వస్తుంది. అదే అవునవును. 30,000 చెప్పారు అనుకోండి, అది ఎవరికి అర్థం కాదు, అక్కడ మనకు కనబడదు, మన ఇన్కమ్ 30 కూడా కనబడదు. 30,000 అంటే 15 నెలలకు 10,000 వరకే వస్తుంది సార్. అదే 1,00,000 అయితే ఉమ్, నెల రోజుల్లోనే ఒక 10,000 రిటర్న్ తీసే అవకాశం ఉంటది కదా. అది అట్లా చెప్పండి. ఓకే, ఓకే, ఇంకెవరన్నా థ్యాంక్ యూ సార్. మాట్లాడతారు? ఓకే, ఇక్కడ ఇంకెవరు ఉన్నారా మాధవి మాట్లాడతారు? విమంచిలి, వెల్కమ్ సార్. మాధవి వెలమంచిలి సారా, మన మేడమా? మీరు ఇందాక invite మేడం చేశారు. సార్, నమస్తే సార్. నమస్తే మేడం, వెల్కమ్. మేడం సార్, నేను ఆల్రెడీ పేస్ మెటల్ ఉన్నా, జూమ్ లోకి ఇప్పుడే వచ్చాను. సరే వింటున్నారు అదే నేర్చుకుందామని. ఎట్లా రోజు రండి మేమ్మ, రోజు వస్తే మీకు తప్పకుండా సార్. ఏంటి ఇదే లింక్ ఉంటుంది, టైమింగ్ కూడా ఇదే, లింక్ మారదు, టైమింగ్ కూడా మారదు. ఓకే బట్ మీకు సార్. ఎవరైతే లింక్ ఇచ్చారో ఆ లింక్ ఒకసారి 9:40 మీరు క్లిక్ చేశారంటే ఓకే రోజు సార్. కూడా ఉండవచ్చు. రోజు మీటింగ్ రండి. సో ఓకే కొన్ని సార్, రోజులు తప్పకుండా. మీటింగ్ వినండి, వింటూ ఉంటే ఆ తర్వాత మీకు ఏంటి అనేది అర్థమవుతుంది. మీరు ఏమన్నా అడగాలనుకుంటే ఇలాగే హ్యాండ్ రైజ్ చేశారు కదా ఇందాక, అలాగే హ్యాండ్ రైజ్ చేయాలి. ఓకే మేడం. సార్ అంటే మేము ఆల్రెడీ మా అప్లయన్ సార్ వచ్చేసి ప్రకాష్ సార్ అనమాట. శీలం ప్రకాశ్ అయితే మేము ఆల్రెడీ సార్ శీలం ప్రకాశ్ సారా? ప్రకాష్ సార్, ఆంటోని ప్రకాష్ సార్ అనమాట మా అప్లయన్. నేను ఏమీ చేయలేదు సార్, అట్లానే పెట్టేశాము. దాన్ని మళ్ళీ ఎలా చేయాలో అర్థం కావట్లేదు. నాదేమో పాస్వర్డ్ అవి మా సార్ దగ్గరే ఉన్నాయి. ఆయనేమో అదే డబ్బులు కట్టి చేపిస్తారు కదా, అయ్యే వివరాలు తెలియక నేను దాన్ని వదిలేసాను సార్. ఎట్లా మళ్ళీ? అంటే మీరు ఎప్పుడన్నా ట్రస్ట్ వ్యాలెట్ అని అంటారు, ఆ మాట ఎప్పుడైనా విన్నారా మీరు? ట్రస్ట్ వ్యాలెట్ మేము ఆల్రెడీ పెట్టుకున్నాము. దాని నుంచి 12 నెంబర్లు కదా సార్ అవి పెట్టుకున్నాను. దాని గురించి మిమ్మల్ని ఈ విధంగా మాట్లాడాను. అంటే మీరు ట్రస్ట్ వ్యాలెట్ లోకి వచ్చారు. సో ఒక పని చేయండి, సార్ తోని మీరు
ఒక 2-3 రోజుల్లో క్లియర్ గా మాట్లాడండి. ఓకే సారు సార్. మీకు కంటాక్ట్ అవ్వకపోతే మాతో కాంటాక్ట్ చేయించండి. మేము మరి సార్కు మరి ఐడియా ఉందా లేదా ఏంటి అనేది మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే మీరు సార్. కూడా ఓపెన్ చేసుకోండి, ఏం చేయాలా ఏం కథ అనేది రోజు మీటింగ్ వస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో వెల్కమ్ సార్. ఇందాక 2 సార్లు ఎంటర్ చేశారు, నేను ఇన్విటేషన్ ఇచ్చాను. సార్ గుడ్ మార్నింగ్ రాజేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? వెల్కమ్ సార్. బాగున్నాం సార్. మీరు బాగున్నారా? సూపర్. డైలీ మాట్లాడుకుంటున్నాం టెలిగ్రామ్ లో, బాగానే ఉంటాం. బాగోపోతే చెప్పేస్తాం. వెల్కమ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ కోట వెంకటేష్ గారికి, మన క్రిప్టో ఎక్స్పర్ట్ మాలతి రమేష్ సార్కి, మా గురువు గారు తాటిపొమ్మల శంకర్ సార్కి, అలాగే దానభవన్ శంకర్ సార్ గారికి, ఇంకా ఉన్నారు చాలా మంది మిత్రులు, మన చంద్రశేఖర్ సార్కి. కాకపోతే నేను ఎప్పుడు దర్శన్ గారికి గుడ్ మార్నింగ్ చెప్పలేదు, ఇవాళ చెప్దామని. గుడ్ మార్నింగ్ దర్శన్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఎందుకంటే ఎప్పుడు మీది ఆడియో కాల్స్ యూట్యూబ్ లో చూడటమే తప్ప డైరెక్ట్ గా లైవ్ లో గుడ్ మార్నింగ్ చెప్పలేదు. వెరీ గుడ్ మార్నింగ్. వేరే ఎక్స్పర్ట్స్ మీరందరూ కూడా. ఎందుకంటే ఇక్కడున్న మన కోవైట్ మీటింగ్ కానీ రిచ్ భారత్ లో పొద్దున్నే మేము పాఠాలు నేర్చుకుంటా ఉంటాం, ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ పాఠాలు ఇక్కడ చెప్పడం కన్నా నేర్చుకోవడం అయితే రెండు కళ్ళు కనుక అక్కడ నేర్చుకోవడం, ఇక్కడ మాట్లాడడం, ఇదే మా పని. ఎందుకంటే మాలతి రమేష్ సార్ గారు మాకు చాలా గైడ్ చేస్తూ ఉంటారు టెక్నికల్ గా. ఇంకా తాటిపొమ్మల శంకర్ సార్ గారు అయితే సుజాత మాము వానమాలు నేర్పిస్తారు. అక్కడ మన బాబు గారు కానీ, మోహన్ సార్ కానీ, ఇంకా చాలా మంది ఉన్నారు, ఏకే ప్రసాద్, వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటాం. మీతో ఎప్పుడు మాట్లాడలేదని మాట్లాడారా? సార్ ఉంటారు కానీ మన రాజేష్ సార్ గారు పిలిస్తే వస్తారు, లేకపోతే రారు తొందరగా. మీరు పిలిస్తే వస్తారు. కాదు, ఈరోజు మీరు కొత్తగా మాట్లాడుతున్నారు అయితే. ఎవరు సార్? వెల్కమ్ సార్. సార్ వస్తారు కానీ పిలాలి కదా. పిలవండి సార్. ఒకటి ఇక్కడ ఇదేంటంటే మన ఆ మీటింగ్ ఈ మీటింగ్ రెండు ఒకటే, బట్ టైమింగ్ రెండు కళ్ళు అన్నారు. అందుకే రెండు కళ్ళు అన్నాను సార్. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను నేను, అందుకే. ఆచార్య చూడండి సార్, అట్లా కాదు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ దర్శన్ గారు. చాలా మంచిగా సపోర్ట్ ఇవ్వడానికి ప్రతిరోజు వస్తా ఉన్నారు. సార్ మనల్ని కొంచెం తప్పుడు పనులు చేశారని నేను రావాలని నిర్ణయించుకున్నా. రండి సార్, రండి. మాకు మేము ఎప్పటికీ కష్టపడుతూనే ఉన్నాం. మాకు సపోర్టింగ్ గా ఉంటే మేము కష్టపడ్డదంతా పుష్కాక ఆనందంగా ఉండేటందుకు ఆసరగా ఉంటుంది సార్. అవునా, తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ సార్. కేఎస్ రాజు గారు చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ శంకర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. దర్శన్ సార్ గారికి మార్నింగ్ చెప్దామని వచ్చాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన శంకర్ సార్ గారికి, మీ అందరికి, మెంటర్స్ అండ్ లీడర్స్, ఆల్ ఆఫ్ యూ మెంబర్స్ అందరికి వెరీ గుడ్ మార్నింగ్. చాలా హ్యాపీగా, ఎందుకంటే కొద్దిగా ఇదే చేస్తాను, అదే చేస్తాను, లేకపోతే అది చేయను అనే వాళ్ళని కూడా ఎంతో మోటివేట్ చేసే గొప్ప మెంటర్స్ ఉన్నారు. మెల్లిమెల్లిగా దాన్ని కూడా మోటివేషన్స్ అందరూ వస్తున్నారు. మొన్న మా అప్లైనర్ గా వచ్చి పూటంతా చేసాం. అక్కడికి కూడా మేము 400 USDT ఫార్మింగ్ మిస్టేక్ చేసాము. లెవెల్ 1 లో చేయకుండా లెవెల్ 2 లో చేసాం. ఎందుకంటే ఆయన సడన్ గా వచ్చారు, ఆ రకంగా కూడా ప్రాబ్లం ఫేస్ చేసాం. అటువంటివి కూడా రెక్టిఫై చేసుకునే అవకాశం జరిగింది. అంటే ఏం మిస్ కాలేదు, కాకపోతే ఆయనకి చాలా ఉన్నాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. అది కూడా చేసాం. ఇక్కడికి రావడం బట్టే తెలిసింది, లేకపోతే
ఆ, ఓ, నన్ను 2019 సెప్టెంబర్లో పెర్లవైన్లోకి తీసుకొచ్చిన మా అప్పలైనదే ఇవాళ మళ్ళీ రిచ్ భారత్కి వచ్చి చేసుకుని మళ్ళీ ఈ ఈ క్రిప్టో కరెన్సీలో చేస్తున్నందుకు ఆ, మరి కువైట్ మీటింగ్ కానీ రిచ్ భారత్ లేకపోతే సాధ్యం అయ్యేది కాదు. అందుకని మీ అందరికీ కూడా ఎంతో పట్టుదలతో కృషితో నడిపిస్తున్న టాప్ ఆ, ఇక్కడ టాప్ అప్లైనర్స్ టాప్ మెంటర్స్ ఇక్కడే ఉన్నారు, నేర్చుకుంటున్నాం. మేము ఇంకా నిత్య విద్యార్థులమే, అసలు 0.00001 కూడా తెలియదు. మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, రాజేష్ థ్యాంక్ గారి యూ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ థ్యాంక్ సార్, యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇంకెవరు ఉన్నారా థ్యాంక్ యూ సార్. మాట్లాడటానికి? ఇందాక ఇంకొక సార్ హ్యాండ్ రైజ్ చేశారు. వెల్కమ్ సార్. నేను మరి ఇద్దరు సార్ కేఎస్ఆర్ మరి ఇంకొక సార్ కూడా ఆప్షన్ ఇవ్వడం జరిగింది. వెల్కమ్ సార్. నేను పేరు మర్చిపోయాను, అంటే ఎవరైతే హ్యాండ్ రైజ్ చేస్తున్నారో టక్కున మైక్ అనేది ఓపెన్ చేసి పెడుతున్నాను. బట్ వెల్కమ్ సార్. మీరు మీకే తెలుస్తుందిగా నేను అన్మిట్ ఆప్షన్ ఇచ్చిన విషయం. ఓకే, మేబీ బై మిస్టేక్ చేసి ఉండొచ్చును, అంతేనా? ఇంకెవరు ఉన్నారా సార్? ఈ రోజు మనము టోకెన్ ఫార్మింగ్ అండ్ సీడ్ ఫండింగ్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఎస్, రాజమల్ల వెంకటేశ్వర కూడా వచ్చారు. ఒక్క నిమిషం సార్. అయితే ఈ రోజు మనం మాట్లాడింది, మనం అనుకున్నది ఏంటిది బిగినింగ్ మీటింగ్ స్టార్టింగ్ లో, అంటే సీడ్ ఫండింగ్ టోకెన్ ఫార్మింగ్ గురించి మనం ఏ విధంగా మన యొక్క బెనిఫిట్ ఏ విధంగా ఉంటుంది, ఎందుకు చేసుకోవాలి అనేది మనం మాట్లాడుతున్నాం. సో కమ్ టు ద పాయింట్. సో దాని మీద కొంచెం మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. వెల్కమ్ సార్ రాజమల్ల వెంకటేశ్వర సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఆ తర్వాత కోటేశ్వర సార్ మాట్లాడతారు. గుడ్ ఈవినింగ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు. దర్శన్ సార్ నమస్కారం సార్. నమస్తే అండి. నమస్తే. నమస్కారం. ఓకే సార్, అందరికీ పేరు పేరున నమస్కారం సార్. సో ఈరోజు సార్ చెప్పినట్టుగా మీరు అంటే మీలాంటి వారు మా సిస్టంలో మిమ్మల్ని చూసే సార్ మేము వచ్చింది ఉండటం మా అదృష్టం సార్. సో ఇంకో విషయం అంటే ఈరోజు మీరు చెప్పిన ఏదైతే ఉందో మన పీవీసీ మెటా గురించి చాలా చాలా అద్భుతంగా ఉంది సార్. సో దానికి చిన్నగా నిన్న మొన్న గనక చూసుకున్నట్టయితే అంటే చిన్న చిన్న వాదనలు అనేటి, సో అన్నిటికీ ఈరోజు అందరికీ సమాధానం దొరికింది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సార్. అదేవిధంగా వెళ్తే మనకి ఈరోజు సీడ్ ఫండింగ్ గురించి, టోకెన్ ఫార్మింగ్ గురించి, సో బయట వ్యాలెట్లో ఉండాల్సిన వాటి గురించి ఈరోజు మాట్లాడారు సార్. సో రెండు ఇప్పుడు మనకు ఉదయం మన రిచ్ భారత్ మీటింగు అక్కడ నేనైతే ఒక రకంగా వర్ణిస్తాను సార్. అక్కడ ఉదయం సూర్యుడు శంకర్ సార్ అయితే, ఇక్కడ సాయంకాలం చంద్రుడు మా రాజేష్ సార్. సో వీళ్ళిద్దరు కనుక ఎలాగ మాకైతే రెండు కళ్ళు ఈ తెలుగు మీటింగ్కు, ఇక్కడ సీడ్ ఫండింగ్ టోకెన్ ఫార్మింగ్ అనేటివి కూడా రెండు కళ్ళు సార్. సో ఎప్పుడైతే కరీంనగర్ మీటింగ్లో మీ స్పీచ్ కానీ, కేబీ దుర్గా గారి స్పీచ్ కానీ, తర్వాత చింతల్ కుమార్ సార్ స్పీచ్ విన్న తర్వాత ఫార్మింగ్ గురించి మాకు అర్థమైంది సార్. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అవకాశం ఉన్నంత వరకు ఫార్మింగ్ చేసుకుంటూనే వస్తున్నాం సార్. ఒక్క పీవీసీ మెటాని స్వాప్ చేయాలి అంటే బిఎన్బి కోసం పీవీసీ మెటాని స్వాప్ చేయాలంటే సార్ నేనైతే భయపడుతున్నాను సార్. ఒక్క పీవీసీ మెటాని నేను స్వాప్ చేసినప్పుడు అనుకుంటాను, నేను చేసింది ఒక్క పీవీసీ మెటా కాదు, నేను ₹1,00,000 స్వాప్ చేస్తున్నాను అని చెప్పేసి నేనైతే ఖచ్చితంగా ఫీల్ అవుతూ ఉంటాను సార్. సో బిఎన్బిని ఖర్చు పెడుతున్నాము అంటే దాని అర్థం ఏంటంటే మనందరికీ తెలుసు సార్. ఇప్పుడు కొత్తగా షోరూమ్ నుంచి బండి తీసుకొచ్చినాం అనుకోండి, ఉదాహరణకు ఏదో ఒక రకమైన బండి. సో పెట్రోల్ లేకపోతే నడవదు కాబట్టి మరి పెట్రోల్ కోసం భయపడితే మనం వ్యాపారస్తులం కాదు అని చెప్పేసి మీరు చెప్పారు సార్. మనం ఏదైతే వ్యాపారంలో ఉన్నామో, వ్యాపారంలో ఉన్నప్పుడు నిన్న కూడా మన చంద్రశేఖర్ సార్ ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్పారు సార్. వ్యాపారంలో ఉన్నప్పుడు మనం సామానాన్ని తీసుకుపోయి ఒక రెంటింట్లో పెడతాము. సో చివరికి వచ్చేసరికి మనం వ్యాపారం చేసినా చేయకపోయినా రెంట్ కట్టాల్సిందే అని చెప్పేసి చంద్రశేఖర్ సార్ చెప్పారు సార్. సో అందుకనే బిఎన్బి గురించి భయపడుతున్నారంటే తమరు చెప్పినట్టుగా ఈ సిస్టమ్ గురించి వాళ్లకు అర్థం కాలేదని ఖచ్చితంగా నేను కూడా 100% నమ్ముతాను సార్. సో అందుకని ఏకీభవిస్తాను సార్, మీతో పాటుగా నేను 100% ఏకీభవిస్తాను సార్. కాబట్టి సిస్టమ్ ఇందాక అన్నారు, మన సిస్టమ్ చూసి చాలా వస్తున్నాయి అంటే మన గొప్పతనం ఏందో అక్కడ అర్థమవుతూనే ఉన్నది సార్. సో ఇక వెళ్తే ఇక మనకు నెట్వర్క్ లో ఉంటాం కాబట్టి మనం కూడా ఎవరికో ఒకరికి ఏదో ఒక మన సిస్టమ్ గురించి ప్లాన్ చెప్పినప్పుడు అవతల వాళ్ళు కూడా ఏదో రకమైన ప్లాన్ చెప్తూనే ఉంటారు. చెప్పినా మనం చేసేది ఏంటి, వాళ్ళు చెప్పేది ఏంటి అనేది కూడా మనం పూర్తిగా విన్నప్పుడే మనం చేసే దాంట్లో ఎందుకు ఉండాలి, సో వాళ్ళు చెప్పేది ఏంటి అనేది మనకు కూడా అర్థమవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సార్.
సో అందుకనే మీలాంటి వాళ్ళు నా ఈ మీటింగ్లకు అప్పుడప్పుడు కాదు సార్ వస్తూ ఉంటేనే సో అందరికీ సమాధానం దొరుకుద్దని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్, నాకు అవకాశం ఇచ్చినందుకు. నేను ఎక్కడన్నా పొరపాటు మాట్లాడితే మన్నించండి సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్ అందరికీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఫస్ట్ కోటేశ్వర సార్, వెల్కమ్ సార్. కోటేశ్వర సార్, థ్యాంక్ యూ రాజగోపాల్ సార్, మంచి వెల్కమ్ సార్. ముందుగా శేఖర్ గా వచ్చిన సార్కి, దర్శన్ సార్కి నమస్కారం సార్. నమస్తే. బిఎన్బి అనేది కంటిన్యూగా వస్తూ ఉంటుంది సార్. గ్యాస్ ఫీజ్ అనేది ఫ్యూచర్ లో మనకి ముందుకు పోయే రోజులలో బిఎన్బి కంటిన్యూ అయిద్దా లేకపోతే చేంజ్ అయిద్దా? బిఎన్బి అనేది బిఎన్బి గ్యాస్ ఫీజ్ అనేది బిఎన్బి మన బిఎన్బి బ్లాక్ చైన్ అండి, అది ఖచ్చితంగా ఉంటదండి. ఉంటది, కంపల్సరీగా ఉంటది. మనది బ్లాక్ చైన్ బిఎన్బి అండి. మీకు అది అర్థం కాలేనట్టున్నది. అర్థమైంది సార్. బ్లాక్ చైన్ ఒక్కో కంపెనీకి ఒక బ్లాక్ చైన్ వాడుతారండి. సో మనకు బిఎన్బి అనేది బ్లాక్ చైన్ కాబట్టి అది ఖచ్చితంగా ఉంటదండి. కాకపోతే పర్సెంటేజ్ తగ్గొచ్చు పెరగొచ్చు, ఇది కామన్ గా జరుగుతూ ఉంటాయి. అది మనం లిస్టెడ్ అయితే ఉండదనే వేరే వాళ్ళు అన్నారు సార్, విన్నాను మీటింగ్ లో. ఏమో అండి, తెలియదు. ఇప్పుడు నాకున్న అవగాహన, నాకున్న నాలెడ్జ్ బట్టి నేను మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా అనేది ట్రాన్సాక్షన్ ఫీజ్ అనేది ప్రతి దాంట్లో ఉంటదండి. ట్రాన్సాక్షన్ ఫీజ్ అనేది బిఎన్బి బ్లాక్ చైన్ ఉంది, ఇంకో కంపెనీ ఇంకోటి పెట్టుకుంటది, అట్లా రకరకాల పాలిగన్ అని, డై అని, ఇట్లా రకరకాలు ఉంటాయి. సో ఇది ఖచ్చితంగా ఫీజ్ అనేది ప్రతి ఒక్కరు చెల్లించాల్సిందే. చెల్లించకుంటే ఈ బిఎన్బి బ్లాక్ చైన్ వాళ్ళు మనకు సపోర్ట్ చేయరు. అలా ఉంటుందండి. కోటేశ్వర సార్, ఒక మాట, నేను మధ్యలో వచ్చినాను. అయితే మనము ఇప్పుడు రెంట్కు ఉన్నాం సార్. అయితే రెంట్కు ఎవరి దగ్గర ఉన్నాము అంటే బిఎన్బి వాళ్ళ దగ్గర ఉన్నాం. అది గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ మీరనే నాకు అర్థమైంది, మీకు అర్థమయ్యేలా నేను చెప్తాను. ఎగ్జాంపుల్ సార్ బాగా చెప్పారు, ఇప్పుడు మన దర్శన్ సార్ చాలా బాగా చెప్పారు. అయితే విషయం ఏంటంటే సార్, మనకు ఇప్పుడు సపోజ్ ఇది ఈ రెంట్ నుంచి వెళ్ళి మనం రెంట్ ఉండి మనం జాబ్ చేసుకుంటూ డబ్బులు సంపాదించి మనం ఇల్లు కట్టుకుంటాం. అప్పుడు ఏమవుతుందంటే రెంట్ కట్టాల్సిన పని లేదు, కానీ మనము ఇక మనకి సంబంధించిన నల్ల బిల్లు, కరెంటు బిల్లు, సంథింగ్ గరిపట్టి అంటే తెలుస్తుంది సార్. గరిపట్టి తెలుగులో ఏమంటారు సార్ మనం? అంటే గర్పట్టి అంటే ఇంటి ఇవన్నీ కట్టాల్సి వస్తుంది. అంటే అక్కడ ఆ విధంగా అది ఏ రకంగా మోడ్యులేషన్ వస్తుంది అనేది మనము వేచి చూద్దాం. ప్రెజెంట్ సిచ్యువేషన్ లో మనకు బిఎన్బి ఉంటుంది సార్. అయితే ఇక్కడ ఒక విషయం చెప్తాను మీకు. ఓన్ బ్లాక్ చైన్ ఉందనుకోండి, అక్కర్లేదు. కానీ ఓన్ బ్లాక్ చైన్ చేయడానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. కానీ బిఎన్బి అనేది బెస్ట్ అని చెప్పేసి మనోళ్ళు బిఎన్బిని తీసుకోవడం జరిగింది, పివిసి మెటా వాళ్ళు. అది గుర్తుపెట్టుకోండి. సో కుమార్ గారు ఒక మీటింగ్ లో దీన్ని లేవనెత్తి చెప్పాడు. అదే చెప్పాను సార్, అదే నేను చెప్తున్నానండి. ఓన్ బ్లాక్ చైన్ మనది వచ్చింది అనుకోండి, ఉండదండి. ఓన్ సార్ మన సొంత ఇల్లు అంటే సొంత బిల్డింగ్ కట్టుకున్నాం అనుకోండి, రెంట్ ఉండదు. మన భాషలో అర్థం కావాలంటే అంతే, మన భాషలో రెంట్ ఉండదు. మిగతా ఖర్చులు మాత్రం ఎక్కువనే ఉంటాయి, కామన్ గా ఉంటాయి. ఆ తర్వాత అర్థమవుతుంది. ఓకేనా సార్? ఓన్ బ్లాక్ చైన్ మనది ఉంటే మనకు రెంట్, మన బిఎన్బి చార్జెస్ పడవు. ఇప్పుడు బిఎన్బి మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా చార్జెస్ పడుతూనే ఉంటాయి. అది టిఎన్ మల్లేశ్వర సార్ కూడా వచ్చారు, సార్ తో కూడా మాట్లాడదాం. ఎందుకంటే ఇక టైం దగ్గరకు వస్తుందని చెప్పేసి నేను మధ్యలో రావడం జరుగుతుంది అనమాట. టిఎన్ మల్లేశ్వర సార్, వెల్కమ్ సార్. టిఎన్ మల్లేశ్వర సార్, వెల్కమ్. వెల్కమ్ సార్, మీకు అడ్మిటేషన్ ఇవ్వడం జరిగింది. మీరు ఇందాక గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇది ఇప్పుడు టోకెన్ ఫార్మింగ్ లో యూఎస్టీలో కదా సార్? టోకెన్ ఫార్మ్ లో యూఎస్టీలు, యూఎస్డిటి స్టేబుల్ కాయిన్ కదా సార్? అది
అదే యూఎస్డిటి అనేది డాలర్ అండి. అదే స్టేబుల్ గా ఉండదు, అప్ అండ్ డౌన్ ఉండదు, స్టేబుల్ గా ఉండదు కదా. అవునండి, దానికి కూడా పెరుగుతుందండి రేటు. కాయిన్ యుఎస్డిటి అనేది వినండి, ఇప్పుడు యుఎస్డిటి దాని కూడా రేటు పెరుగుతుంది, అంటే కొంచెం పెరుగుతుంది. ఇంకా ఇంతకుముందు 85 రూపాయలు ఉంది అనుకోండి, 86, 87, 88, 90 అలా పెరుగుతూ ఉంటది. అది మీరు బయటికి వచ్చినాక ఇంటర్నేషనల్ మార్కెట్ లో మనకు బినాస్ లో తెలుస్తుంది మన యుఎస్డిటి ఎంత ఉంది అనేది. రేపటి దినాలు అది 100 రూపాయలకు కూడా పోవచ్చు. అదే అండి విషయం. ఇప్పుడు అది కరెక్ట్. ఇప్పుడు సీడ్ ఫండింగ్ లో అయితే పివిసి మెటాల్ కదండి వచ్చేది. అవునండి. ఇప్పుడు రేపు పివిసి మెటాల్ వాల్యూ పెరిగితే 200 రూపాయలు అయితే ఇప్పుడు ఇక్కడ టోకెన్ ఫార్మింగ్ లో 100 రూపాయల కింద ఉంటుంది కదా యుఎస్డి. మీరు దీన్ని కంపేర్ చేయకండి, ఫార్మింగ్ కంపేర్ అంటే వేరియేషన్ తెలుసుకోవడానికి అడుగుతున్నాను. అక్కడ రేట్ కామన్ గా మారుతూ ఉంటదండి. ఇంతకుముందు అరగంట సేపు అదే చెప్పాను, 40 నిమిషాలు. ఫార్మింగ్ అనేది మల్టిప్లై అయ్యే సిస్టము, మనీని మల్టిప్లై చేసుకునే మన చేతుల్లో ఉన్నది. పివిసి మెటా ప్రైస్ అనేది మన చేతుల్లో లేదు, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అది 100 రూపాయలైనా 200 రూపాయలైనా సిస్టమ్ చేతుల్లో ఉంటది. ఇక్కడ మీరు మల్టిప్లై చేసుకుంటూ పోతుంటే, మీరు సపోజ్ 1,00,000 ఉంది, దాన్ని 10 లక్షలు చేయొచ్చు, 20 లక్షలు చేయొచ్చు, 50 లక్షలు చేయొచ్చు, 1 కోటి రూపాయలు చేసుకోవచ్చు. ఇప్పుడు సీడ్ అంటే ఇక్కడ వినండి, ఇక్కడ పివిసి ప్రైస్ అనేది పెరిగినా పెరగకపోయినా మీ అమౌంట్ ఫార్మింగ్ లో మల్టిప్లై అవుతూనే ఉంటది. అది మీ చేతుల్లో ఉన్న పని. అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు సీడ్ ఫండింగ్ లో కూడా మల్టిప్లై అవుతుంది. సీడ్ ఫండింగ్ లో మల్టిప్లై అవుతుందండి, నేను కాదంటలేదు. సీడ్ ఫండింగ్ లో కాయిన్స్ మల్టిప్లై అవుతుంది. ఓకే, ఇక్కడ మనీ మల్టిప్లై అవుతుంటది. కాయిన్ రేట్ పెరిగినా పెరగకపోయినా దీని గురించి కాదు నేను చెప్పేది. మనీ ఎప్పుడైనా డబ్బు మల్టిప్లై కావాలి, డబ్బు ప్రాధాన్యం ఇక్కడ మనకి. అర్థమైందా? కాయిన్ అనేది ఇప్పుడు ఈరోజు రూపాయి ఉంది, రేపు 10 రూపాయలు అవ్వచ్చు, మళ్ళీ 5 రూపాయలకు రావచ్చు, అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటది. ఇది ఈ మనీ అనేది ప్లస్ అవుతుంది కానీ మైనస్ కాదు. టోకెన్ ఫార్మింగ్ లో మీ అమౌంట్ ప్లస్ అవుతుంది, 1,00,000 పోయి 10 లక్షలు అవుతుంది, మళ్ళీ డౌన్ కాదు. అది మళ్ళీ 5 లక్షలకు రాదు, 10 లక్షలు పోయి 10 లక్షలు పోయి 20 లక్షలు అవుతుంది. మల్టిప్లై చేసిన కొద్ది, మీరు రీఫార్మింగ్ చేసిన కొద్ది మళ్ళీ డౌన్ కాదు. ఇక్కడ డౌన్ అవుతుంది, అప్ అవుతుంటది, డౌన్ అవుతుంటది, అప్ అవుతుంటది. ఇది మార్కెట్ బట్టి ఉంటది. యుఎస్డిటి మార్కెట్ కి సంబంధం లేదు. అర్థమైందండి? అంటే అది సీడ్ ఫండింగ్ కి టోకెన్ ఫార్మింగ్ కి డిఫరెన్స్ తెలుసుకోవడానికి అడుగుతున్నాను సార్. అదే చెప్తున్నానండి నేను. ఓకే, కన్ఫర్మా? క్లియర్ అండి. థ్యాంక్ యూ సార్. ఎస్, థ్యాంక్ యూ సార్, టీఎన్ మల్లేశ్వర్ సార్. సో ఇంకా ఎవరన్నా ఉన్నారా సార్? టైం అయితే అయింది మరి, అందుకని ఇంకెవరన్నా చలో అయ్యో నాకు ఒక డౌట్ కూడా ఉంది అని అనుకుంటే కనుక, సో వీఆర్ టేకన్ లాస్ట్ వన్. ఓకే, లాస్ట్ లో మరి మీరు ఏదన్నా ఇక్కడ డౌట్ ఏదన్నా ఇలాంటి చూసారా? టీఎన్ మల్లేశ్వర్ సారు ఒక మంచి విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు, అంటే మనం అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు. సో దీనివల్ల మీ అందరికీ ఇందులో అర్థం కాని విషయం ఒకటి అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో అంటే అదే సార్ ఎందుకంటే వీళ్ళకి చెప్పుకుంటూ వస్తున్నా సార్, లైవ్ లో ఓపెన్ చేసి చెప్పుకుంటూ వస్తున్నాను. ఓకే, ఎనీవే, నో ప్రాబ్లం, మంచిది. నాకు చాలా సంతోషం. ఇది కూడా ఇప్పుడు కూడా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఫార్మింగ్ అర్థం కావట్లేదు కదా ఇప్పుడు, ఈ కాయిన్ పట్టుకొని పాకులు ఆడుతున్నారు. అదనమాట సార్. సో ఓకే, ఎనీవే ఇప్పటికైనా కూడా చాలా చాలా థ్యాంక్ యూ. సో ఎనీవే సార్, ఇక మనము ఎందుకంటే మనము వైండ్ అప్ చేసుకుందాం, ఎందుకంటే టైం కూడా అయింది కనుక.
సో ముఖ్యంగా దర్శన్ సార్ చాలా చాలా థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఈ రోజు మనం మంచి సెషన్ అయితే విన్నాం. మీరు ఎస్ సార్ థ్యాంక్ యూ. సో ఎవరైతే వినలేరో ఈ సెషన్ ని ఖచ్చితంగా రేపు మనకి ఎట్లా యూట్యూబ్ లో వస్తుంది కనుక కంపల్సరీ మీ యొక్క టీమ్ కి మరి అందించండి. మీరు ముందుగా వినండి. వాళ్ళు జరిగిన మనకు 1 గంట 40 నిమిషాల సెషన్ వినకపోవచ్చు వాళ్ళకు, బట్ మీరు విని వాళ్ళకి ఏ డౌట్ ఉంది అనేది మీకు అర్థమవుద్ది పూర్తిగా. ఇక్కడ నుంచి ఇక్కడికి వింటే వీళ్ళకు పూర్తిగా అర్థమవుతుంది అనేది మీకు అర్థమవుతుంది కనుక ఇలాంటిది వాళ్ళకి మీరు వినిపించి వాళ్ళని ఇందులో అంటే వాళ్ళకు ఏంటనేది తెలియజెప్పడానికి ప్రయత్నం చేయండి. ఇది చాలా చాలా మంచి మనమేమో మీకు ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది ఏది బెస్ట్ అంటే రెండును బెస్టే, బట్ ఇంకా ఏది బెస్ట్ అనేది కూడా మనం చాలా సార్లు మాట్లాడుకోవడం జరిగింది. ఎనీవే ఈరోజు మరి సార్ సత్య ఇసుక పట్ల మీకు డౌట్ ఉందా? లాస్ట్ అండ్ ఫైనల్ సత్య సార్ వెల్కమ్. సత్య ఇసుక పట్ల నా కోవిడ్ లో ఉంటారు. ఓకే మేబీ బై మిస్టేక్ సార్ అంటే చేసి ఉంటారు, ఎందుకంటే నా నెంబర్ సార్ దగ్గర ఉంది కనుక. సో డియర్ పార్ట్నర్స్ ఏది ఏమైనా సో మంచి సెషన్ అయితే మనం విన్నాం కదా. సో దీన్ని మీరు మైండ్ లో పెట్టుకోండి, ఇంకా ఏం చేయాలా ఏది. సో మీ అందరికి నేను క్వశ్చన్స్ ఆన్సర్ తీసుకువచ్చింది ఎందుకంటే ఇది ఇలాంటి క్వశ్చన్ కావాలి, నాకు కావాల్సింది ఇలాంటి క్వశ్చన్ కావాలి, ఇలాంటి క్వశ్చన్స్ కావాలి. నేను సీడ్ ఫండింగ్ చేసుకుంటే ఏమవుతుంది, నాకు టోకెన్ ఫార్మింగ్ చేసుకుంటే ఏమవుతుంది, రిఫర్ చేస్తే ఏమొస్తుంది, రేపు ఏది ఎక్కడ నాకు మల్టిపుల్ అవుతుంది. సో మనీ డబ్బులు ఇందాక ఏమన్నా మనం డబ్బులు సంపాదించుకోవడానికే మనము ఈ యొక్క మీటింగ్ లో అటెండ్ అవుతున్నాం అని చెప్పాము. పీవీసీ అనేది మనకు ఓన్లీ మనీ అనేది అని చెప్పడం జరిగింది. సో మంచి సెషన్ అనిపించింది, చాలా మంచి అనిపించింది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ దర్శన్ సార్. అండ్ మీ అందరికి కూడా ప్రతి ఒక్కరికి అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు సార్. సో సెషన్ ఇక్కడ ఎండ్ అవుతుంది. రేపు మళ్ళీ 9 గంటల 40 నిమిషాలకి మీట్ అవుదాం. అందరూ కూడా అటెండ్ అవ్వాలి. థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ ముఠా, పీవీసీ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. మీటింగ్ సార్. గుడ్ నైట్ సార్ అందరికి. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ దర్శన్ సార్. చాలా చాలా చక్కగా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. జై పీవీసీ బేటా. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. థ్యాంక్ యూ పీవీసీ బేటా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. జై పీవీసీ బేటా. పీవీసీ బేటా ఇస్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. జయరామ్ సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎవరిబడి. అందరికీ నమస్తే. సో రేపు మళ్ళీ 9 గంటల 40 నిమిషాలకి మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్.